బాబా ఏం పేరే? నా పేరు వెంకట్రావు, దేవరశెట్టి వెంకట్రావు. ఏం చేస్తుంటారు? నేను పెయింటర్, పక్క ఆంధ్ర. ఆంధ్రాడా? 2003లో ఇక్కడికి వచ్చా, కడుపు కట్టుకొని వచ్చాను. అయితే నాకు ఎవరో తెలీదు, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఎవరో తెలియదు. ఇక్కడ యాదగిరి నగర్కి వచ్చేప్పటికి శ్రీశైలం అన్న నాకు కలిసిన తర్వాత మొట్టమొదట అన్నం తిన్నావా అన్నాడు, ఒకటే మాట. అన్నం తిన్నావా అన్నాడు, అన్నం పెట్టాడు. ఆ తర్వాత కొన్ని వేల మందికి శ్రీశైలం అన్న కాడ మా కార్మికులకి లైఫ్ ఇచ్చాడు అన్న. మొట్టమొదటి ప్రిఫరెన్స్ అన్నం. అన్నం తిన్నావా అంటాడు కడుపు నిండా. ఆ తర్వాత ఏదైనా అంటాడు. కష్టజీవులకి మట్టుగా ఆయన అన్న, నవీన్ అన్న. శ్రీశైలం అన్న మొదట నాకు, 2003 శ్రీశైలం అన్న నాకు మొదట. తర్వాత ఇప్పుడు నవీన్ అన్న. నాకు ఏమీ లేదు, ఏమీ లేదు, ఒట్టిదే, ఒట్టి తుత్తగాలు, ఏమీ లేదు. పక్క అన్న నాకు 2003 యథార్థం అన్నం మొదట. అన్నం, అన్నం తర్వాత ఏదైనా, ఆ తర్వాత నవీన్ అన్న. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి అదే, ఎవరూ లేదు, ఒట్టిదే, ఒట్టి అనౌన్స్మెంటే తప్ప అన్నం అంటే కడుపు కోసమైనా, పేదవాళ్ళైనా, బడుగు జీవులైనా అందరికీ అన్నం అయితే మొదట, తర్వాత బతుకు అంటాడు. అన్నం అనేది రాత్రి పొగులు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది నిరంతరం. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలా బతకాలో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యథార్థం చూశాను. కొన్ని లక్షల మందికి ఈ 2003 నుండి ఇప్పటి వరకు అన్నం మొదట. నువ్వు పేద, బడుక, కోటి ఏమీ ఉండదు, మొదట అన్నం. ఆయన జీవితంలో అన్నం, అన్నం తర్వాత ఏదైనా అంటాడు, బతుకురా అంటాడు, బతకమంటాడు. మొదట మనిషి బతికేది అదే. నాకు అప్పటికి ఇప్పటికి ఆనాటికి ఈనాటికి అదే నాకు నచ్చింది. 100 నవీన్ అన్న, 100 నవీన్ అన్న, 100 రావాలి మనకి. అది వ్యక్తిగత విషయాలు మనకి తెలియదు. నానైతే పక్కా నాది శ్రీకాకుళం, నేను పక్కా టీడీపీ మొదటి నుండి. 2003 కాదు, నా చిన్నప్పటి నుండి పక్కా టీడీపీ. ఆనాటికైనా ఈనాటికైనా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు యథార్థంగా నేను చూశాను. నాకు అబద్ధం ఆడవాళ్ళు పర్లేదు, నేను యథార్థంగా చూశాను. ఇప్పుడు వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు. ఇప్పుడు నేను చూసేది అది యథార్థంగా. నేను యథార్థంగా ఏం చూసానో అది చెప్తాను. రాజకీయ 100% పక్క, 100 పక్క. నా పేరు కరుణాకర్. ఏం చేస్తుంటారు? నేను రాజకీయం చేస్తుంటాను. సో ఎట్లా ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ లో రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది, అన్ని పార్టీలు ప్రచారం చేస్తుంది. ఏమనుకుంటారు, ఎవరు కొట్టేసి ఎవరిని గెలిపేయాలి? కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఎందుకే? కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని గెలిపారు. అంటే ఏం చేయలేదు, మహిళలకి మహిళలు ఉచిత బస్సులో తిరగట్లేదా? తులంబంగారం అంటే అది కూడా వస్తుంది అన్న. అన్ని ఒక్కొక్కటి అవుతుంది. కేసీఆర్ ఏం చేసిండు? ఇన్ని రోజుల నుంచి ఏం చేయలేదు. దళితులు సీఎం చేస్తాను, చేయలేదు. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయింది. ఇంకేం చేసిండు? ఫ్రీ బస్ నడుస్తుంది. ఎంతమంది దానివల్ల మనీ సేవ్ అవుతుంది ప్రజలకి. మా ఊరు అన్న కడతాలు సిటీకి 50 కిలోమీటర్ దూరం ఉంటుంది. రోజు కూరగాయలు వేసుకొస్తున్న ఆడవాళ్ళు, వాళ్ళ మహిళలకి నెలకి ఎంత సేవింగ్ అవుతుందో. రోజు 200 కిరాయి మిగిలిపోతుంది. నెలకంటే 6,000 దాదాపు సంపాదిస్తారు. ఇక్కడ వే కూడా మంచిగా ఉంది. కాంగ్రెస్ నవీన్ యాదవ్ లోకల్ అభ్యర్థి మంచిగా ఉంది. వాళ్ళ ఫాదర్స్ నుంచి కూడా వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. స్వచ్ఛందంగా వాళ్ళు ఒక ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి ఓట్లు వేస్తుంటున్నారు. అంటే ఇటు ఫ్రీ బస్ ద్వారా తీసుకొచ్చి మహిళలను ఆగం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఆటో డ్రైవర్ వాళ్ళతో నిరసన కూడా చేశారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. మస్తు చేస్తారు. ఆటోకి మొత్తం చుట్టూ కెమెరాలు, 360 డిగ్రీస్ కెమెరాలు పెట్టి మొత్తం చూపించుకుంటా చేస్తారు. కానీ ఆగం అయింది ఇవ్వలేదు. ప్రజలు, మహిళలు చాలా మంచిగానే ఉన్నారు, వాళ్ళు ఖుషిగానే ఉన్నారు. సో అన్ని రాను ముందు 6 గంటలు పక్కగా అమలు అవుతున్నాయి. ఇవి కూడా అన్ని జరుగుతాయి. ఇంకా బీఆర్ఎస్ ఉంటుంది లేదు, ఇంకా మస్తు బాకీ ఉంది అని చెప్పి బాకీ కార్డులు కూడా వస్తారు. మహిళల్ని బాకీ కార్డు లేదు, ప్రచారం చేస్తారు. వాళ్ళ జుట్టు వీక్తారు అన్నారు రేపు 11వ తారీఖు రోజు. బోరు వీక్న కోహ్లీ వాళ్ళ జుట్టు వీక్తారు. వాళ్ళే మంచిది. క్రిషాంక్ ఎన్ని చేసినా కంటోన్మెంట్ లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. వాళ్ళు ఎంత చేసినా మేమన్నా దగ్గర వచ్చి టికెట్ ఇచ్చినాం. అదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయింది అంతే. మరి గెలుస్తారంటారా జూబ్లీస్? బరాబర్ గెలుస్తాం అన్న పక్క. అంటే జూబ్లీస్ లోకి గెలుస్తాం మనం, అంత రౌడీ రాజ్యం అవుతుంది. ఎందుకైతే అన్న ఇన్ని రోజులు మరి నవీన్ యాదవ్ సేవ చేసినప్పుడు రౌడీ సేవ చేస్తున్నారు. రౌడీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలి? రౌడీలు శ్రీమంతం చేస్తే ఎందుకు కూర్చోవాలి? చీరలు ఎందుకు తీసుకోవాలి? బో పెడితే ఎందుకు తినాలి? ఇవన్నీ మనం అప్పుడు ఆలోచించలేదన్న. ఓటు కాడికి వచ్చే దగ్గర రౌడీజం గుర్తు వస్తుందా? రౌడీలు ఇవ్వలేదన్న. నవీన్ యాదవ్ మీద రౌడీ షీట్ ఉందా? లేదు కదా. మరి రౌడీ ఎట్లా అవుతాడన్న? మీరే మన కొన్ని సర్వేలు, కేకే సర్వే, ఆ సర్వే, ఈ సర్వేలు కూడా బీఆర్ఎస్ కి
ఇప్పుడు డబ్బులు ఇస్తే మస్తు సర్వే, నేను కూడా సర్వే చేస్తాను సోషల్ మీడియా. నాకు రాయనికి వస్తుంది, కొట్టడానికి వస్తుంది, సిస్టమ్ వస్తుంది, ఫోటోషాప్ వస్తుంది, అన్ని ఎడిట్ చేసుకోవచ్చు, వీడియోలు చేసుకోవచ్చు. కేకే కాకుంటే యాక్సిస్ సర్వే వస్తుంది, పీకే సర్వే కూడా వస్తుంది. పీకే సర్వే కూడా పెట్టి పైలు ఇస్తే వేయవచ్చు. 100 కోట్లు ఇస్తే ఆ పీకేనే వచ్చి తిరుగుతాడు. ఇంకేముంటుంది చెప్పండి. నవీన్ బరాబర్ గెలుస్తాడు, పక్కా గెలుస్తాం. 14 తారీఖు రోజు చూస్తారు మీ అందరు. ఏం పేరేనా? ప్రభాకర్ అన్న నా పేరు. ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్ ఉంది, ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం, ఎవరిని గెలిపిస్తాం అనుకుంటారు? జూబ్లీహిల్స్ లో 100% కాంగ్రెస్ పార్టీకి ఓటైతేనే మంచి జరుగుతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు. ఎందుకంటే ఇలా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీని గెలిపించుకుంటేనే సంక్షేమ పథకాలైనా ఇంకే రకంగానైనా అభివృద్ధి అనేది జరుగుతుంది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఉంటే. కానీ ఇస్తలే ఏం అభివృద్ధి పనులు ఇస్తలేదు, అసలు ఏం ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తలేదు అని అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా కూడా ఇక బట్టగాల్చి మీద వేయడానికి రెడీగా ఉంటారు. ఏమైనా చెడు ప్రచారాలు చేసుకుంటా వాళ్ళు అధికారంలోకి రావడానికి చూస్తారు వాళ్ళు. దానికి ఉదాహరణ ఏంటంటే ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. వాళ్ళని చెప్పమనండి, ఒక 10 గ్యారంటీలు వాళ్ళు చేసినాయి. వాళ్ళు ఇచ్చిన 10 హామీలను ఏం నెరవేర్చారో చెప్పమన్నది. దళిత ముఖ్యమంత్రిని చేసిలా, KG to PG ఉచిత నిర్బంధ విద్య చేసిలా. అట్లా చెప్పుకుంటా పోతే టైం సరిపోదు మనకు. మొత్తం తెలంగాణ బంగారు తెలంగాణ చేసిరంట కదా. బంగారు తెలంగాణ చేస్తే అప్పుల కుప్పగా ఎందుకు అవుతుందన్నా? బంగారు తెలంగాణ చేస్తే ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఒక్క ఉద్యోగం ఇచ్చిన ఇంటికి కనీసము 1200 మంది, సుమారు 1200 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే ప్రతి ఇంట్లో ఒక తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఒక ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నాడు. ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? ఇవాళ కనీసం ఆ కుటుంబాలను పట్టించుకున్న నాదుడే లేడు. మరి దానికి ఎవరు చెప్పాలి సమాధానం? అందుకోసమే కదా మళ్ళీ ఫామ్ హౌస్ లో పడినాడు. అంటే అప్పు చేసినాం వాస్తవమే, అప్పుతో పాటు అభివృద్ధి కూడా చేసినాం కదా, అభివృద్ధి తప్పు కాదా అని అడుగుతారు. అభివృద్ధి ఏం జరిగిందండి? అభివృద్ధి పావులంత జరిగితే నీకు పావుల చాక్లెట్ నోట్లో పెట్టి నీ నిలువు దోపిడీ చేసినట్టుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని. అదే నోట్లో పెట్టుకున్నప్పుడు మనకు తీయగా అనిపిస్తుంది. తర్వాత మనం మత్తులోకి జారుకున్న తర్వాత బయటకు వచ్చేసరికి మన ఒంటి మీద నగలు, మనం బట్టలు మొత్తం దోచుకున్నట్టుంది ఇలా తెలంగాణ పరిస్థితి. అవును, కేసీఆర్ 100% దోచుకున్నాడు. బడా చోరవరు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్. లేదా మొత్తం అంటారు ఇప్పుడు లేదు మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడు అంటారు. అదంతా వాళ్ళు కేవలం మాటల గారెడి మాత్రమే. మేము కాదండి, యావత్ తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ అంటే ఒక చోరు అనేది అది నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైండు. ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళకు ఓటు అడిగే ధైర్యం లేదు. వాళ్ళకు ఓటు అడిగే ధైర్యం లేదు. మనకు ఏ కంటెంట్ తో వాళ్ళు ఓటు అడగడానికి సిద్ధంగా ఉన్నారు? లేదు కదా. వాళ్ళు ఆల్రెడీ మోసం చేసిరు కాబట్టి తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ఒక్కటే అండి. తెలంగాణ ప్రజల్ని టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక సెంటిమెంట్తో ఏర్పడ్డ పార్టీ అది మొదటి నుంచి. ఆ టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చినప్పుడే ప్రజలందరి ఆత్మగౌరవాలను వాళ్ళు ప్రతి ఒక్కరికి మోసం చేసినట్టే అది. కాబట్టి తెలంగాణ ప్రజల్ని నిత్యం మోసం చేస్తూ ఉన్నారు కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అంటే మీరు ఇప్పుడు జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని అంటారు, కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రౌడీ రాజ్యం అవుతుంది అంట కదా ఇదంతా. ఎవరు రౌడీ అంటే ఇంటింటికి సర్వీస్ చేస్తూ ఒక పేదోడు అనారోగ్యం పాలయ్యి ఈ కాన్స్టిట్యున్సీలో ఒకసారి పోయి మీరు తెలుసుకోండి. ఏ నిరుపేదకైనా కూడా అనునిత్యం అందుబాటులో ఉండి సర్వీస్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నవీన్ కుమార్ యాదవ్ అన్న అనేది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ కు కొత్త కాదు. ఏంటిది? దుష్ప్రచారాలకు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది పేరు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు గెలవాలంటే వాళ్ళకు చెప్పుకోవడానికి ఒక కంటెంట్ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ అన్న మీద వాళ్ళు ఒక దుష్ప్రచారం చేయాలంటే ఎప్పుడో ఒక చిన్న శ్రీశైలం యాదవ్ అన్న యంగ్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని వ్యవహారాలు చేసిండు కావచ్చు, కానీ ఇలా పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉన్నాడు కదా. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళు చేస్తున్న సర్వీస్ ఇప్పుడు అన్న ఎప్పుడో కేసీఆర్ కూడా గజరంగా తెలుసు. కేసీఆర్ అనేటువంటి ఒకప్పుడు ట్రాన్స్ఫార్మర్లలో ఉన్నటువంటి కాపర్ వైర్లు కూడా దొంగతనం చేసి అమ్ముకున్నాడు అన్న విషయము సోషల్ మీడియాలో కేసీఆర్ తో సన్నిహితంగా కూడా ఆయన పాస్పోర్ట్ బ్రోకర్ అని కూడా చెప్పారు. ఓకేనా? చాలా కేసీఆర్ చేసినటువంటి ఆయన ఒకనొక టైంలో చేసిన తప్పులు ఎన్నో చేసిండు, కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదా? ఓకే, ఆయన నమ్మిన ప్రజలు నమ్మించిండు. ఎలా ఏంది అంటే ఇవాళ పరిస్థితులు ఏంటి అంటే
నవీన్ కుమార్ యాదవ్ అన్నోళ్ళు పబ్లిక్ మంచి చేస్తా ఉన్నారు. ఏం పేరు సార్? నా పేరు సుధాకర్ రెడ్డి. ఏం చేస్తున్నారు? నేను సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ. సో ఎట్లుంది మళ్ళీ ఇక్కడ జూబ్లీస్ లో ప్రచారం చేయడానికి వచ్చారు, ప్రచారంకి వెళ్తారు, ఏమో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేకుంటే మీరు ఏం చేసి 2 సంవత్సరాలు అడుగుతారు? జూబ్లీస్ లో ఎట్లా ఉందంటే మా ఫ్రెండ్స్ కానీ దోస్తులు రహమత్ నగర్ ఉండొచ్చు, ఇక్కడ ఈ కాలనీ ఉన్నది. ఈ కాలనీ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సినిమాల్లో చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిని అడిగినాం ఎట్లా ఉన్నదంటే మేము నవీన్ యాదవ్ ఓటేస్తామని చెప్తున్నారు అందరు. అది రౌడీ అంటే పెట్టిపోయినాడంటే పోయేంత ఉనికి చూసినట్టు వాళ్ళు రౌడీ అంటారు. గుంట ఓడిపోయేటానికి చెల్లని పైసకు గీతలు ఎక్కువ. వాళ్ళు ఎన్నో రకరకాలు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎన్ని రకాలు మాట్లాడినా కానీ నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తాడు. సమస్య లేదు దీంట్లో. కాంగ్రెస్ లో వచ్చిన హామీ నేనేమంటున్నా, కాంగ్రెస్ హామీ ఏం చేయలేదంటే రేషన్ కార్డ్స్ ఇచ్చారు, ఉచిత బస్సు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, ఇంకేం చేసేది మన రైతు బంధు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కానీ కొన్ని తులం బంగారం అటువంటి కొన్ని ఇవ్వకపోవచ్చు. కానీ మన ఈ ఎమ్మెల్యే మాజీ చనిపోయిన అతను మాగంటి గోపీనాథ్ గత 15 సంవత్సరాల ఆయన చేసిండు. మేము అభివృద్ధి చేస్తాండి. ఏం చేసిండు ఆయన? గత 15 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేనే కదా. మరి ఆయన అభివృద్ధి లేదు కదా. మేము గెలిస్తే అభివృద్ధి చేస్తే అంటే ఆమె కొత్తనే కదా. ఆమె కొత్త. ఇప్పుడు ఆమె అభివృద్ధి ఏం చేస్తారు? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నారు, పరిపాలన చేసిర్రు. టీఆర్ఎస్ ఏం చేసిర్రు చెప్పాలా? వాళ్ళు ఏమన్నా రేషన్ కార్డులు ఇచ్చారా, ఉచిత బస్సు ఇచ్చారా, కరెంట్ ఏమన్నా ఫ్రీ ఇచ్చారా? అవన్నీ తెలియాలి కదా వాళ్ళకు కూడా. మరి తెలియనప్పుడు ఎట్లా గెలుస్తారు వాళ్ళు? ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకపా మరి ఆమె ఎట్లా గెలుస్తుంది? ఈ ఇల్లు అంటే ఎవరు చూసుకుంటారు? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు నవీన్ యాదవ్ గెలిపాడు, మినిస్టర్ ఇస్తాను కూడా అంటున్నాడు. మరి నవీన్ యాదవ్ గెలిపిస్తారు. ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే మినిస్టర్ ఇస్తారు, అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ నుంచి బీఆర్ఎస్ గెలిచాడు కళ్ళు అయిపోయింది. బీఆర్ఎస్ పని ఎప్పుడు అంటే వాళ్ళకి 10 ఇయర్స్ 10 సంవత్సరాలు ఇచ్చారు మీరు చేయమని. వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేశారు? వాళ్ళ అభివృద్ధి చేసుకోవడానికి తప్ప కానీ మంది అభివృద్ధి ఏం చేయలే వాళ్ళు. బంగారు తెలంగాణ ఏమున్నది చెప్పండి, మీరు చెప్పండి. మీరు చూస్తారు కదా చాలా మంది, మీరు అక్కడిక్కడ బాగా చూస్తుంటారు కదా. మరి బంగారు తెలంగాణ చేసి ప్రచారం చేయ అవసరమే లేదు. వాళ్ళు ఇంట్లో కూర్చుంటే గెలవాలి కదా బంగారు తెలంగాణ అన్నప్పుడు. మరి ప్రచారం ఎందుకు చేస్తారు? మళ్ళీ మంది మీద ఈయన గుండా బిండా అని అంటారు కదా, అనొద్దు కదా. నీ ప్రచారం నువ్వు చేసుకుంటే నువ్వు గెలుస్తావా, ప్రజలు నీకు తీర్పిస్తారా మాకు తీర్పిస్తారా అనేది తెలిసిపోతుంది. 100% జూబ్లీస్ లో నవీన్ యాదవ్ గెలుస్తారు. కేటీఆర్ మళ్ళీ నెక్స్ట్ రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ సీఎం అవుతుందో సో రాసి పెట్టుకోండి అని వాళ్ళ కార్యకర్తలకు బలం చెప్తారు. సీఎం ఎక్కడ అవుతాడు? సీఎం ఆయన ఇంట్లోకి వెళ్ళి లేస్తేనే లేడు. ఆయనకు శాతం అయితే లేడు. ఆయన సీఎం ఎట్లా అవుతాడు చెప్పండి? అయితే కేటీఆర్ ఆశ ఉన్నది ఆయనకు. ఎవరికైనా ఆశ ఉంటది కానీ ఆయన ఆశ నెరవేర్చది. అలా ఈడికే క్లోజ్ అయ్యా వాళ్ళు మళ్ళీ కూడా ప్రతిపక్షంలో కూడా ఉండరు. నీకు ఇప్పటికి ఎలక్షన్ పెట్టి ఎలక్షన్ గెలుమని ఈ ఎలక్షన్ గెలిస్తే ఇప్పుడు గెలుస్తుంది అప్పుడు గెలుస్తుంది తెలుస్తుంది కదా. వాళ్ళు చేసింది ఏమో అభివృద్ధి శూన్యం. ఏదో ఆమెను ముంగడ పెట్టేసుకొని ఏదో కాలం గడపాలని పొద్దు గడిపితే మనది ఉంటది అని మేము ఇచ్చినాము, అడవిలోకి ఇచ్చినామని ఒక బీసీ అంటున్నాం, బీసీకి ఇచ్చినాం. మేము బీసీని అందరు కలిసి గెలిపియాలి, బీసీకే కదా. మరి బీసీకి ఎందుకు గెలిపారు మీరు? ఆమె మన బీసీయా? బీసీ కాదు కదా. మరి ఇక మేము బీసీకి ఇచ్చినాం, బీసీని గెలిపియాలి 100%. పరిపాలన కానీ మరి సీఎం అప్పులు అంటే చెప్పాలి. చెప్పకుండా ఏమంటా అంటే మంచి కుప్పలు ఉన్నాయేమో, కుప్పలు ఉంటే ఇట్లా జరిగిందని అనుకుంటాను. మరి కుప్పలు దాన్ని సరిదిద్దుకుంటూ ఇప్పుడు మనం అలాగైతే ఇంట్లోనే అలాగైతే అప్పు వేస్తాడు తండ్రి. అప్పు వేసిన వాడు దాన్ని అప్పు కట్టుకుంటూ కుటుంబం పోషించాలి కదా. మరి ఇది కూడా అప్పు కట్టుతూ తెలంగాణను నడిపిస్తున్నాడు కదా. ఎవరు గొప్ప అంటారు? ఈయన అప్పు మీద మంచి ఉన్న దాని మీద ఉప్పు మీదకి వచ్చేసేసి అంత అప్పుల పాలు చేసి ఆగమాగం చేసే తెలంగాణ. ఆయన ఎట్ట గెలుస్తాడు? మళ్ళా వాళ్ళు డబ్బులు పెట్టి గెలుస్తారు తప్ప కానీ వ్యక్తిగతంగా అయితే ఏం లేదు వాళ్ళ. ఏం పేరు బాబాయ్? నా పేరు నాగిల యాదయ్య. ఏం చేస్తుంటారు? నేను కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ లీడర్. కాంగ్రెస్ లీడర్. మరి ఓలే బీఆర్ఎస్ గెలుస్తుందంట. బీఆర్ఎస్ ఎక్కడ గెలుస్తుందండి? బీఆర్ఎస్ గెలవదు, ఏం గెలవదు. నవీన్ యాదవ్ మాకు ఇక్కడ అన్ని అనుకూలంగా ఉంటాడు. లోకల్లో అంతా ఏ చిన్నదైనా కానీ మనకు అనుకూలంగా ఉండి మనకు సాయం చేసే వ్యక్తి.
చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి. ఆయన అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఆయన కంపల్సరీ 100% నవీన్ యాదవ్ గెలుస్తుండు. బీఆర్ఎస్ గెలుస్తే కాంగ్రెస్ పార్టీకి పరిపాలన వస్తలేదు, అసలు ఏం చెప్తుంది కాంగ్రెస్, మహిళలకు ఇచ్చిన గ్యారెంటీ లేదు, బీఆర్ఎస్ గెలుస్తుంది, ఇక్కడ మేమే గెలుస్తామంటారు కదా బీఆర్ఎస్. అవన్నీ వాళ్ళు బూటక నాటకాలు చెప్తారండి. బీఆర్ఎస్ మస్తుగా చెప్తుంటారు. మేము చేసినవన్నీ మన రేవంత్ రెడ్డి సార్ గారు అన్ని చేస్తూనే ఉండు, ఒకడొకటి అన్ని చేసుకుంటూ వస్తుండు, నడుస్తూనే ఉన్నాయి కదా అన్ని పథకాలు అన్ని అమలు చేసుకుంటూ వస్తుండు. మనం చూస్తూనే ఉన్నాం, జనాలు వినియోగించుకుంటారు, అలాంటి నడుస్తున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఇట్లా గెలుస్తుందండి. మహిళలకు ఇచ్చిన 2000 మహిళలకు ఇస్తాన 2500 ఏమైనా, స్కూటీ ఏమైంది, తులం బంగారం ఏమైంది, అవి ఇచ్చినాక ఓట్లు అడుగురని బీఆర్ఎస్ బాకీ ఇస్తూనే ఉన్నామండి. ఇస్తే అని ఒక్కొక్కటే అవుతుంటాయి, అన్ని ఒకటేసారి కావాలంటే కావు కదా. ఇప్పుడు మనం బగారన్నం వండుకుంటాం, తెల్లన్నం వండుకుంటాం, వైటాన్నం వండుకుంటాం. అది కొంచెం తిన్న తర్వాత పెట్టుకుంటాం, రెండు అన్ని ఒకటేసారి పెట్టుకుని తినలేము కదా. అట్లా బీఆర్ఎస్ వాళ్ళు మస్తుగా చెప్తుంటారు. వాళ్ళ మాటలు మనం నమ్మలేము, జనాలు నమ్మలేరు. వాళ్ళు ఏదో జనాలను నమ్మేయడానికి మోసం చేస్తారు, కానీ జనాలు నమ్మే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ గెలవదు. మన నవీన్ యాదవ్ గారు గెలుస్తుండు. జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ యాదవ్ గెలిచి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇవ్వబోతుండు. జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. మన కేకే సర్వేలు కొన్ని, ఆ సర్వేలు ఈ సర్వేలు అన్ని కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చూపిస్తున్నాయి కదా సర్వేలు. కేకే సర్వేలు ఈడ ఇంట్లో కూర్చుండి రాసుకురు, ఈడ కూర్చుండి రాసుకురు, అది ఎవరు తెలుస్తుందండి. ఆ సర్వే కేకే సర్వే ఎవరు నమ్ముతారు చెప్పండి. అది నమ్మే ప్రసక్తే లేదు కాబట్టి అది వాళ్ళు ఎలా రాసుకురు, అది తప్పు సర్వే. అది నవీన్ యాదవ్ 100% గెలుస్తుండు, గ్యారంటీ. అది గ్యారంటీ ఇస్తున్నాం. ఎక్కడ ఓటర్ దగ్గరికి వెళ్ళినా కానీ నవీన్ యాదవ్ మంచి వ్యక్తి, మన ఏరియా లోకల్ వ్యక్తి. మన నవీన్ యాదవ్కే ఓటు వేయాలని ప్రతి ఒక్క ఓటర్ కూడా నవీన్ యాదవ్కే సపోర్ట్ చేస్తారు. నవీన్ యాదవ్కే ఓటు. జూబ్లీహిల్స్ లో మీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అంత రౌడీల రాజ్యం అవుతుంది, అంత ప్రజలు ఇబ్బంది పడతారు, ఆగమామ అవుతుంది అని అంటారు కదా. రౌడీయిజం ఎక్కడుందండి? రౌడీయిజం ఎప్పుడు పోయింది. రౌడీయిజం లేదు, ఏం లేదు. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ మీద నిందలేస్తే ఓట్లు వేయరని నిందలేస్తుంటారు. రౌడీయిజం కాదు, రౌడీయిజం చేయలేము. మొత్తం అంతా సెటిల్మెంట్లు, దందాలు అవి అవుతాయి, ఇవన్నీ ఆకు రోడ్లు వీళ్ళంతా అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఏం లేదండి, అవన్నీ ఉత్త మాటలే, బూటక మాటలే అవన్నీ మాట్లాడేటివి. వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఎందుకంటే మనకు ఓట్లు పడవద్దు అని చెప్తుంటారు. కాబట్టి ఓటర్లు మొత్తం కాంగ్రెస్ మీద ఎక్కడ ఓటర్ దగ్గరికి వెళ్ళినా కానీ నవీన్ యాదవ్కే సపోర్ట్ ఇస్తారు. కాంగ్రెస్కే ఓటు వేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అనుకూలంగా చేస్తాడని నవీన్ యాదవ్కే ఎక్కడ పోయినా కాంగ్రెస్కే ఓటు వేయాలని ప్రతి ఓటర్ కూడా నవీన్ యాదవ్నే కోరుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఇంకో 500 రోజులలో సీఎం పదవికి దిగిపోతుండు. సో కేసీఆర్ సీఎం కాబోతున్నాడు, మన కేటీఆర్ చెప్తుండు. మళ్ళీ వాస్తవేనా? ఎట్లా దిగిపోతాడండి? ఎలా దిగిపోతాడు? ఎట్లా చెప్పండి. అది కేటీఆర్ వల్ల ఎన్ని ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు, ఏమున్నాయి? అది రేవంత్ రెడ్డి మంచి పరిపాలన చేస్తుండు. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏం చేసిర్రు అది జనాలు కూడా గుర్తిస్తారు కదా. అది ఈయన చేస్తుంటే ఓర్వలేక వాళ్ళు ఏదో మీద నింద చేస్తుంటారు. వాళ్ళు వేసినంత మాత్రం వల్ల రేవంత్ రెడ్డికి ఏం కాదు. రేవంత్ రెడ్డి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయింది కాబట్టి చాలా మంచి వ్యక్తి, చాలా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన అన్ని రైతులను కూడా, కార్మికులను, రైతులను, కూలీలను అందరిని కూడా కలుపుకొని పోయే వ్యక్తి కాబట్టి 100% నవీన్ యాదవ్ ను గెలుస్తాడు. ప్రతి ఓటర్ కూడా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. ఆయన క్యాబినెట్ లో మంత్రులు ఇంటలేరు, ఆయన మాటలు ఆయననే కాలి గుంజాలని చూస్తారు అని అంటారు. ఏం లేదండి, అలాంటివి ఏం లేవు. కానీ ఏదో ఇల్లు అంటుంటారు, పోతుంటది. ఇప్పుడు ఎందుకంటే నీకు నాకు కూడదు కాబట్టి 12 విషయాలు అంటుంటాం, అది కామనే ఉంటది. వాళ్ళ పార్టీ వేరు, మన పార్టీ వేరు. మన పార్టీ దించేయాలంటే ఏదో ఒకటి నింద మీద వేయాలి కాబట్టి బొంత కాల్చి మీద వేస్తుంటారు, బట్ట కాల్చి మీద వేస్తారు. అది వాస్తవం, అందరికి తెలిసిన విషయం కదా. 100% నవీన్ యాదవ్ గెలుస్తుండు. మన జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వబోతుంది నవీన్ యాదవ్. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం అందరికి. నా పేరు సయ్యద్ మసూద్. ఏం చేస్తుంటారు? నేను మైనాబాద్ నుంచి వచ్చిన. మైనాబాద్ నుంచి అంటే మేము జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ అన్నని గెలిపియాలని వచ్చినాము. అన్న గెలుస్తున్నాడు, 50,000 మెజారిటీ తోటి గెలుస్తున్నాడు. టీఆర్ఎస్ తప్పు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రౌడీ షీటర్ అది ఇది వాళ్ళ ఇంట్లో ఏం లేదు. అట్లా నవీన్ అన్న అందరికి సమాధానంగా చూస్తాడు. అందరం ఒక్కటి అప్పుడు గుర్తు రాలేదా రౌడీ షీటర్ అనేది? ఎంఐఎం పార్టీ నుంచి నిలబడినాడనే, ఒక్కసారి ఇండిపెండెంట్ నిలబడి ఎంఐఎం పార్టీ నిలబడినప్పుడు నవీన్ అన్న అప్పుడు టీఆర్ఎస్ ఉండే కదా, అప్పుడు ఇద్దరు కలిసే పని చేసినారు కదా. అప్పుడు ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఆయన రౌడీ షీటరు ఇది వాళ్ళు కలుసుకొని అందరు ఒక్కటే అంటారు. అది ఏం లేదు. ప్రజలు అందరు ఆలోచించండి. నవీన్ అన్న అట్లా ఏం లేడు. నేను అందరికీ కోరుకుంటున్నా, ఓటేసి నవీన్ అన్న గెలిపియండి. ఇంకోటి అన్న గెలిచిపోయినాడు, ఏముందంటే మెజారిటీ 50,000 లక్ష మెజారిటీ తోటి అన్న గెలుస్తున్నాడు.
అన్న నేను చెవెళ్ళ గడ్డ మీద నుంచి అన్న చుట్టాలు కూడా ఉన్నాడు ఆడ చెవెళ్ళ మైనాబాద్ లో అందరు నవీన్ అన్న అందరు అంటే ఈ నవీన్ అన్న చెవెళ్ళ జూబ్లీహిల్స్ కాదు తెలంగాణ గడ్డ మీద నవీన్ అన్న గెలవాలని ఉంది అందరికి సమాధానంగా చూస్తాడు అన్న ఏ అవసరం ఉంది అంత రాత్రికి ఏ గడ్డ తెలంగాణ గడ్డ నుంచి ఏడ్కెళ్ళైనా రాని అన్న అందరికి సమాధానంగా చూస్తాడు నవీన్ అన్న అంటే చాలా ప్రేమ అందరికి యూత్ ఎవ్వరు భయపడ్డారు ఎవ్వరు ఏం చేయరు మా చెవెళ్ళ గడ్డ మీద మైనాబాద్ లో నేను కాంగ్రెస్ లో నేను 18 సంవత్సరం నుంచి చేస్తున్నాను ఏజ్ గురించి చూడకుండా నాది 18 సంవత్సరం నుంచి చూసిన నా ఇంటి నీళ్ళు బంద్ చేసిన వాళ్ళు టిఆర్ఎస్ కొడుకులు ఇప్పుడు వాళ్ళు అప్పుడు రౌడీ షీటర్ వాళ్ళు చేయలేరు వాళ్ళకి కలిసి బుక్ చేయలేరా ఇప్పుడు నా గురించి అంటున్నారు వీళ్ళు నవీన్ అన్న గురించి రౌడీ షీటర్ వాళ్ళు అప్పుడు వాళ్ళు రౌడీ షీటర్ చేయలేరు వాళ్ళు టిఆర్ఎస్ లో మా మీద అంత నీళ్ళు బంద్ చేసినారు ఏ పదులు రాకుండా అట్లా వాళ్ళ టిఆర్ఎస్ ఆయన కాంగ్రెస్ ఆయన బీజేపీల పార్టీలోనే ఉన్నని వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళకే చూసుకున్నారు ఆ కొడుకులు అందరు ఎవరు చూడలేదు యాదే అప్పుడు టిఆర్ఎస్ లో ఉండే ఇప్పుడు గెలిచి భీంభరత్ అన్న ఓడిపోయినాడు కొంత మెజారిటీ నుంచి 261 నుంచి చాలా వ్యక్తి ఆయన అప్పుడు కూడా టిఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసినారు భీంభరత్ అన్న రౌడీ షీటర్ ఉన్నాడు అది ఉన్నాడు ఏం లేదు ఇప్పుడు కూడా భీంభరత్ అన్న ఓడిపోయినా కూడా 261 నుంచి ఓడిపోయినా కూడా ఇప్పుడు ప్రజలలో ఉంటున్నాడు ఆయన 2 సంవత్సరం వచ్చి కూడా 2 సంవత్సరం ఎలక్షన్ అయిపోయింది 2 సంవత్సరం ఇంద్రమ్మ ఇల్లు కాదు 30 ఇల్లులు వచ్చింది మా ఊర్లో నేను కొట్లాడి తీసుకొచ్చిన అన్న కొట్లాడ కూడా ముంగట్నే ఇచ్చినాడు 18 ఇల్లు అందరికి ఇచ్చినాం మేము కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎవరికి చూడం మేము అందరం ఒక్కటే మనం కోస్తే నాకు కోసినా నేను ముస్లిం ఎవరు కోసినా అందరు రక్తం తెల్లనే వెళ్తుంది కర్రే వెళ్ళదు వాళ్ళ కర్రే మాకు తెల్ల వెళ్ళదు అందరం ఒక్కటే నవీన్ అన్న గెలుస్తున్నాడు ఖచ్చితంగా అందరు ఎంజాయ్ చేయాలి 14 తారీఖు ఏం లేదు నవీన్ అన్న గెలుస్తున్నాడు అజరుద్దీన్ కి ఇచ్చినామంటే భయ్ ఫస్ట్ చెప్పినాడు అది ఏం లేదు రేవంత్ అన్న ఏమన్నాడు అందరు మినారిటీ వాళ్ళకి కూడా మేము మినిస్టర్ ఇస్తామని అంతకు ముందే చెప్పి ఇష్టం వాళ్ళది ఇయ్యాలి కదా రేపు ఇస్తాం వచ్చి 2 సంవత్సరం ఇంకా సంవత్సరం తర్వాత కూడా ఇవ్వచ్చు ఇంత రాత్రి కూడా ఇయ్యాల కూడా ఇవ్వచ్చు ఎప్పుడైనా ఇవ్వచ్చు అది దానికి ఏం సంబంధం వీళ్ళకి ఓట్ల గురించి కాదు ఇగో అజరుద్దీన్ అంటే చిన్న వ్యక్తి కాడు ఆయన ఇండియా కెప్టెన్ అజరుద్దీన్ చిన్న మంచి ఆడ ఆయన అప్పుడు కెప్టెన్షిప్ లో క్రికెట్ ఆడేటప్పుడు అందరు చూడలేరు అందరు సమాధానంగా చూసినారు కదా హిందూ గాని ముస్లిం గాని అందరు మన వ్యక్తి ఇండియా వ్యక్తి ఆయన ఇప్పుడు మినిస్టర్ ఇస్తే ఆయన అది ఉన్నాడు కిషన్ రెడ్డికి చెప్పడానికి సిగ్గు వేస్తలేదా టిఆర్ఎస్ వాళ్ళు కానీ కిషన్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ మినిస్టర్ ఇచ్చినారంటే దేనికోసం ఇచ్చినాడు మినిస్టర్ ప్రజల్లో ఉంటాడు మంచి వ్యక్తి అజరుద్దీన్ దాని గురించి ఇండియా కెప్టెన్ మనది అని ఇచ్చినారు అప్పుడు ఇండియా కెప్టెన్ కి అట్లా అనడానికి వస్తున్నాడు మనకు కూడా అనొచ్చు కిషన్ రెడ్డి కానీ కేటీఆర్ గానీ ఎవరైనా కానొచ్చు పబ్లిక్ ఆలోచించండి ఇప్పుడు అజరుద్దీన్ కి చెప్పినారు రేపు లక్ష్మణ్ కి అంటారు ఎవరైనా కంటారు ఈ కొడుకులు ఈ గుర్తుపెట్టుకో కిషన్ రెడ్డికి మర్యాదగా చెప్తున్నాం మేము ఏం లేదు ఇప్పుడు ఆగేదే లేదు నవీన్ అనే ఖచ్చితంగా గెలుస్తున్నాడు జూబ్లీహిల్స్ గడ్డ మీద మేము ఈడికెళ్ళి తెలంగాణ గానీ ఆంధ్రాకి వెళ్ళి వస్తున్నారు నవీన్ అన్న సపోర్ట్ చేయడానికి అన్న చాలా వ్యక్తి మంచోడు అన్న అట్లా ఏం లేదు ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తున్నాడు ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తున్నాడు 14 తారీఖు మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈడ కాదు చెవెళ్ళ గడ్డ మీద నేను మాట ఇస్తున్నా చెవెళ్ళ గడ్డ మీద పటాకులు ఇలా కొడతాను నవీన్ అన్న గెలుస్తున్నాడు ఓడిపోయేది లేదు లేదు ఓడిపోయేది ఖచ్చితంగా గెలుస్తున్నాడు నవీన్ వాళ్ళు చెప్తారు ఆయన వాళ్ళు ఏమన్నారు ఎలక్షన్ ముంగట మా వాళ్ళే చెప్పినారు మా ఊర్లో చెప్పినారు ఆయన గెలవాడు టిఆర్ఎస్ వస్తుంది మళ్ళీ మీరు ఆలోచించారు నేనన్నా నేను సచిన్ పోసినా కూడా నేను కాంగ్రెస్ లో ఉంటా నా పెళ్లి అయినా కూడా నా పిల్లలకి చెప్పి పోతా పెద్దలు అయినాక కాంగ్రెస్ లో ఉండరా అని చెప్పుతా కాంగ్రెస్ అంటే పేదల పార్టీ ఇప్పుడు కాదు రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ వాళ్ళు ఇండియా కోసం ఎంత చేసి మాకు మైనారిటీల గురించి అంటే నేను అందరికి సమాధానంగా చూసినారు చాలా మంచి కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్న గెలుస్తున్నాడు ఖచ్చితంగా మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు KHN కాంగ్రెస్ పార్టీ నవీన్ ఖాన్ అని ఇట్లా అంటారు కదా ఎన్ని రోజుల నుంచి యాద రాలేదు వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి యాద రాలేదు ఇవాళ యాద వస్తున్నా అజరుద్దీన్ కి మినిస్టర్ ఇస్తున్నాడు ఆయన అక్కడ తిరుగుతున్నాడు ఆయన రౌడీ షీటర్లు ఏం చేస్తున్నాడు అప్పుడు అందరు గుర్తుకు రాలేదు అప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆ ప్రచారం వాళ్ళు రౌడీ షీటర్లు కాదా ఇప్పుడు రౌడీ షీటర్ మా పార్టీలో వస్తే రౌడీ షీటర్ అంటున్నారు అందరికి కావాలని అంటున్నాడు అట్లా ఏం లేదు ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తున్నాడు ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఫుల్ ఎంజాయ్ తెలంగాణలో ఫుల్ ఎంజాయ్ అవుతుంది కానీ అంటారు కదా ఇటు కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేస్తలేదు అభివృద్ధి పనులు ఏం చేస్తలేదు ఇచ్చిన హామీలే గ్యారంటీ అసలు మహిళలకు 2500 ఏమైంది సో ఫ్రీ ఇది
మన తులం బంగారం ఏమైంది ఇవన్నీ ఏమని అని చెప్పేసి అడుగుతారు కదా. అరే ఒక్కటి ఇస్తున్నాం బా, ఎందుకు ఇస్తలేం? వాళ్ళు అప్పులు చేసి పోయినాడు కదా, కేసీఆర్ అప్పులు చేసి పోయి ఫామ్ వద్దాం అనుకున్నాడు. పబ్లిక్ లో రావే అని అసెంబ్లీకి అయితే పోతలే, పబ్లిక్ రాను అడుగు, ఓట్లు అడుగు, అప్పుడు చెప్తాం మేము. ఏం సార్ మేము చెప్పాం, మీ పార్టీలో చెప్తారు, నువ్వు ఎందుకు వస్తలేవు మళ్ళీ చెప్పు. నువ్వు అట్లా ఏం లేదు. అరే అందరు అంటారు వా, ఇప్పుడు పులి ఎవరు ఉండే? రేవంత్ అన్న పులి ఉండే, ఒక్కడే కొట్లాడండి. మీ కొడుకు మీ అల్లుడు అందరు వస్తున్నారు కదా, పులి వాళ్ళు కదా, ఇప్పుడు పులి మీరు అనుకుంటున్నారు. పులి ఒక్కడే వస్తాడు, 4-5 మందికి తీసుకున్నాను. రేవంత్ అన్న ఒక్కడే పులి. రేవంత్ అన్నకి సీఎం గెలిచి వచ్చినాడు, అందరికి చూస్తున్నాడు మంచిగా. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి ఇచ్చినారు? ఇల్లు ఇస్తా అన్నారు, మైనారిటీ అన్నారు, 12% రిజర్వేషన్ చేస్తాం. 4 రిజర్వేషన్ ఇవ్వడు చేసిన మా కోసం రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చేసినాడు. అట్లా ఏం లేదు, చట్ట ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. గెలవరి జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ అన్న గెలుస్తున్నాడు, ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేస్తాం తెలంగాణ గడ్డ. ఇది కూడా అంటారు రేవంత్ రెడ్డి సీఎం ఉండడు నెక్స్ట్ 3 సంవత్సరాల, ఇప్పుడు 500 రోజుల్లోనే వెళ్ళిపోబోతుడు. కేటీఆర్ సీఎం అవుతుంది, వాళ్ళ మంత్రులే దించేస్తారు ఆయన. కేటీఆర్ నేను అరే అంతా చెప్తారు వాళ్ళు, దేనికోసం అంటున్నారు వాళ్ళు? ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద గెలవని వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవలేరు, మళ్ళీ గెలిచిన ఎమ్మెల్యేలు మా దాంట్లో వస్తున్నారు. మళ్ళీ ఎట్లా ప్రభుత్వం వస్తుంది వాళ్ళకి చెప్పు నువ్వు. ఎంపీ ఎలక్షన్ 0 వచ్చింది, కోడి గుడ్డు వచ్చింది వాళ్ళకి, మళ్ళీ ఇప్పుడు కూడా అదే వస్తుంది. ఏం లేదు, తెలంగాణలో సాఫ్ కేల్కతం దుకాన్ మన్ షటర్ వేసుకోవాలి, ఇంట్లో పోయి వణుకాలి. మీ నాయనలాగా కేటీఆర్ కూడా వణుకుంటారు. చూడు కొన్ని రోజులు. అరే అన్ని చెప్తారు, పంక్చర్ అయిపోయింది, పంక్చర్ ఇంకా కానే లేదు, ఆడ పంక్చర్ షాపే లేదు, ఏడ చేపించుకొని వస్తాడు, ఇంకా టైం పడుతుంది. ఇంకా ఏం లేదు, బర్ఖాస్ అయిపోయింది. మేము కావాలని ప్రచారం వాళ్ళు చెప్తే ఆ చెప్పు ఈ చెప్పమంటే చెప్పం. మేము ప్రాణం కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ నుంచి మేము ఫస్ట్ నుంచి ఉన్నాం. తెలంగాణ గడ్డలా నేను ఏడైనా ఎవరైనా ఉండని అందరికి ప్రచారం చేయడానికి మేము పోతాం. తెలంగాణ గడ్డ మీద మా కాంగ్రెస్ పార్టీ అరే నేను స్ప్లెండర్ బండి మీద వచ్చిన నాకు ఎందుకు డబ్బులు? నేను ప్రాణం కాంగ్రెస్ అంటే నేను ప్రేమ. 50 కిలోమీటర్ నుంచి వచ్చిన ఇక్కడికి. మళ్ళా ఈడ కాదు, రాహుల్ గాంధీ పదయాత్ర చేసినప్పుడు కూడా నేను యాదగిరిగుట్ట సంగారెడ్డి అంతా తిరిగిన. నా సొంత పెట్రోల్ నాకు అవసరం లేదు, పైసలు. పార్టీ ముఖ్యం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, అంతే. నవీన్ అన్న జూబ్లీహిల్స్ గడ్డ మీద గెలుస్తున్నాడు, ఖచ్చితంగా మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం. తెలంగాణలో జూబ్లీహిల్స్ వెళ్తే జూబ్లీహిల్స్ లో చేసుకుంటారు రెడీ ఎంజాయ్. మేము చేవెళ్ళ గడ్డ మీద ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. నా పేరు మహేందర్ అండి. మేము కల్లకుర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చామండి. ప్రచారం కోసం మీడికి వచ్చిరా? ప్రచారం కోసం. ఏమని చెప్పి ప్రచారం చేస్తారు? ఏముందండి, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వాళ్ళ అకస్మాత్ మరణం వల్ల బై ఎలక్షన్స్ వచ్చాయి కదా. ఈ బై ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ తరఫు నుంచి మేము ప్రచారానికి వచ్చాము. అంటే ఏమని చెప్తారు ప్రజలకి? ఏమని చెప్పి ఏమని చెప్పేది ఏమిటంటే, బేసికల్గా ఏముంటుందంటే, బై ఎలక్షన్స్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే రూలింగ్ పార్టీకే ఫెచ్ ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు నవీన్ యాదవ్ దగ్గరికి ఇక్కడ వచ్చే వల్ల 2 విషయాలు మనకు అక్కడ మేజర్ విషయాలు ఏంటంటే, అన్న 2 టైమ్స్ కూడా ఇక్కడ ఓడిపోయాడన్న సానుభూతి కూడా ప్రజల్లో చాలా మంచిగా వ్యక్తపరుస్తున్నారు. మాగంటి చనిపోయాడన్న సానుభూతి ఉంటుంది. అదేవిధంగా సానుభూతి పరంగా కూడా ఉంది, లేదని మనం లేదని చెప్పడానికి ఛాన్స్ లేదు. వారికంటే వీళ్ళు 2 సార్లు ఓడిపోయిన సానుభూతి కానీ, అదేవిధంగా రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి గవర్నమెంట్ గెలిపించుకుంటే మనకు జూబ్లీహిల్స్ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే ఉద్దేశంతో పబ్లిక్ సానుకూలంగా వారికంటే మాకైతే మెగ్గునే చూపిస్తుంది. ఆ విషయంలో మాకు నమ్మకం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ లేడా కూడా అమలు చేస్తలేదు. మహిళలకు ఇవ్వాల్సిన తులం బంగారం ఏమైంది, ఇవన్నీ ఏమైనా అని అడుగుతారు కదా బీఆర్ఎస్ బాకీ. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ హామీల విషయంలో కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఆ ఇబ్బందికరంగా ఉన్న వాతావరణం అనేది ఇక్కడ ప్రజెంట్ అయితే అంత పెద్ద వ్యతిరేకత ఏం కనబడట్లేదు. ఉన్న నిజం ఏంటంటే, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు 2 విషయాలు. నవీన్ యాదవ్ వాళ్ళ డాడీ మాకు చేసిన సహాయం కానీ, పేద కార్మికుల కోసం కానీ, బడుగు బలహీన వర్గాల కోసం కానీ అతను చాలా రకాలుగా వాళ్ళకి యూస్ఫుల్ అయిందంట. వాళ్ళు చెప్తున్నటువంటి స్థానికంగా వాళ్ళు చెప్తున్నమాటనే. అదేవిధంగా 2 టైమ్స్ కూడా నవీన్ అన్న ఓడిపోయిన సానుభూతి కూడా లోకల్ స్థానికంగానే చాలా మంచి పని చేస్తుందండి ఎక్కడైనా. ఆ విషయంలో మాకు ఓటర్ల దగ్గర నుంచి ఖచ్చితంగా సానుకూలంగానే స్పందిస్తారు. నవీన్ యాదవ్ అన్న విషయంలో ఖచ్చితంగా మేము ఈసారి 2 సార్లు ఓడిపోయిందండి, ఈసారి 3వ ఖచ్చితంగా గెలిపించుకుందాం. ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని. ఎందుకంటే చాలా మటుకు జూబ్లీహిల్స్ తిరుగుతున్న సందర్భాలలో చూస్తుంటే పేరుకే జూబ్లీహిల్స్ అని పేరుంది, కానీ మురికోడల సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, కనీస అవసరాల వస్తువుల విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారనేది కూడా వాళ్ళకే అర్థమవుతుంది. ఆ విషయంలో నవీనకు గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతున్న విషయంలో కాన్ఫిడెన్స్ గా బాగున్నారు. బీఆర్ఎస్ లేదు, మేమే గెలుస్తాము, అసలు గెలవరు, ఏం చేయలేరు అని చెప్పి చెప్తారు. లేదండి, ఎవరికైనా ఎవరి పార్టీ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు గెలుస్తున్న తప్పలేదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసు, ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు అంటే,
ఏదైనా రూలింగ్ పార్టీకి కొంచెం తెచ్చి ఉంటుంది. కొన్ని వాళ్ళు చాలా మందికి చెప్పాలంటే వీళ్ళ గ్యారెంటీలు ఎంత అమలు చేయలేదన్న దాంట్లో ఎంత చెప్పుకుంటారో వాళ్ళు 10 ఏళ్లలో ఉండి చేయలేదనే విషయాలు కూడా అంతే విధంగా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు. సర్వేలు కొన్ని సర్వేలు ఏమో మన కేకే సర్వే ఆ సర్వే ఈ సర్వేలు అని కేకే సర్వే గురించి మనం మాట్లాడేంత స్థాయి కాదు. ఎందుకంటే ఆంధ్ర ఎలక్షన్స్ లో అతను చెప్పింది ఒకటి నిజమైందని, అన్నిటికీ అదే నిజమైంది అనుకుంటే బేసికల్ గా టీఆర్ఎస్ అంటేనే టెక్నికల్ డిపార్ట్మెంట్ లో చాలా స్ట్రాంగ్ ఉంటది. అది కేటీఆర్ గారు సొంతం చేసుకున్నటువంటి పెద్ద గొప్ప విషయం అది. అలా విషయంలో టెక్నికల్ పరంగా ఇట్లాంటి మీడియా మేనేజ్ పర్ఫెక్ట్ చేస్తారు. ఆ విషయంలో చాలా తేడా ఉంటుంది. కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి చాలా తేడా ఉంటుంది. అక్కడ మీరు సంతోషపడాల్సిందే తప్ప ఓటర్ దగ్గరికి వెళ్ళే వరకు మాత్రం ఆ విషయంగా ఉండదు. అది నేను జెన్యున్ గా చెప్తాను. ఎందుకంటే చూడండి సార్, నేను ఏమంటున్నా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో రౌడీలు లేరని మనం ఏమనద్దు. ఇప్పుడు ఆపోజిట్ లో వాళ్ళు వేరే వాళ్ళని కూడా జాయిన్ చేసుకున్నారు. వాళ్ళ చరిత్ర ఏందో కూడా ఇలా కేసీఆర్ సార్ కూడా అంటుండంట వాళ్ళ బాబుతోటి, ఏంద్రా వీళ్ళని చేంజ్ చేసుకున్నాం, ఎందుకు ఇట్లాంటి వాళ్ళని చేంజ్ చేసుకుని వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నాం. మనం చేంజ్ చేసుకునే వాళ్ళు ఎట్లా ఇప్పుడు సల్మాన్ ఖాన్ మనం ఎవరి పేరు మనం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇట్లాంటి వాళ్ళని చేంజ్ చేసుకుంటే మరి మనం ఏం నిజం చెప్పింది ఏంది చేస్తుంది ఏంద్రా అనేది కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళకి చర్చ జరుగుతుంది. ఇక్కడ రౌడీజం అంటూ కాంగ్రెస్ టీఆర్ఎస్ అని కాంగ్రెస్ అని కాదండి. రాజకీయాల్లో మినిమం అది రౌడీజం అంటారు, ఒక్కొక్క రకంగా కొంతమంది పేర్లు పెట్టి పిలుస్తారు. అది మనం ఇక్కడ రౌడీజం గీయడం చెప్పడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు రమేణ దగ్గరికి మనమే ఒక అవసరం ఉండి వెళ్తాము, అతను ఎవరో భయపడించుంటారు. సాధారణ పేదోడికి ఖచ్చితంగా సాయం చేసి ఉంటాడు. వీళ్ళకి ఏమనిపిస్తుంది అప్పుడు, అరే నేను అన్న దగ్గర మంచి పనులు జరుగుతున్నాయి రా భయ్, ఎంత పెద్ద నాకు ఒక వేరే ఆలోచన భయపడిస్తే కూడా సాధారణుడికి ఇంత మంచి పని చేసి ఉంటారా భయ అంటారు. ఇక్కడ వీళ్ళ యాంగిల్లో ఆలోచిస్తే నవీన్ నాకు న్యాయం చేసినట్టు. రేపు ఇదే ఇన్సిడెంట్ వేరే దగ్గర జరిగింది అనుకో, నవీన్ యాదవ్ పెద్ద రౌడీ షూటర్ రా భయ్. ఇక్కడ అది కాదండి. నిజంగా ఇన్నర్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. నవీన్ అన్న అనేది ఆయన ఏం చేసిండు అనేది, ఎట్లా చేసిండు అనేది పబ్లిక్ తెలుసు. ఇక్కడ కేటీఆర్ చూసింది లేదు, మేము చూసింది లేదు, ఓటర్లకు తెలుసు ఎంత నిత్యం అందుబాటులో ఉంటాడు. వాళ్ళ నాన్న ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ లేబర్ కానీ అదేం చేసిండు అనేది. ఎండ్ ఆఫ్ ది డే నా ఉద్దేశం అయితే ఏంటంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్నకి లోకల్ స్థానికంగా అనేది 100% ప్లస్ అవుతుంది. 2 times ఓడిపోయిన సానుభూతి ఒకటి. అదే విషయంలో రూలింగ్ పార్టీ అదే విధంగా మా పొన్నం ప్రభాకర్ సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు, మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. మేము చేస్తున్న గ్రౌండ్ వర్క్ టీం కూడా ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాము. పబ్లిక్ నుంచి కూడా మేము 100కి 60% మేము తెస్తాన నమ్మకం వాళ్ళు ఇస్తున్న స్పందనను బట్టి చెప్తున్నాం. మేము ఇదేదో మేము చెప్పడానికి సర్వేలాగా చెప్పడానికి కాదు, జెన్యున్ రిపోర్ట్ మేము తీసుకుంటున్నాం. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, కనెక్టింగ్ పీపుల్. మేము ఖచ్చితంగా ఓటర్ దగ్గరికి వెళ్తున్నాం, ఓటర్ దగ్గర మనసులో ఏముందో తెలుసుకుంటున్నాం. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నది కాదు, వాళ్ళ దగ్గర కూర్చుంటే ఒక 5 నిమిషాలు నిజంగా చెప్తారు వాళ్ళు ఏందనేది. వాళ్ళు చేసింది కూడా ఏం లేదు భయ్, లోకల్ వచ్చిండు అన్న 10 ఏళ్ళు వాళ్ళు చేసారు, ఒకసారి అబ్బాయికి ఇద్దాము, లోకల్ స్థానికంగా ఉండు, అన్ని రకాలుగా కూడా మాకు ప్లస్ అయితే అనే ఉద్దేశం బాగుంది. నమస్తే, ఏం పేరే? నా పేరు శివానంద్ అంటారు. ఏం చేస్తుంటారే? నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీ. సో ఎట్లా మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నాయి, సో వాళ్ళకి ప్రచారం చేద్దామని వచ్చారు. నవీన్ యాదవ్ కు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని చెప్పేసి మేము వికారాబాద్ నుంచి వచ్చినాం. అదే నవీన్ యాదవ్ మొత్తం రౌడీ అనే ప్రచారం చేస్తున్నారు అంట, రౌడీలు మొత్తం రౌడీలు వస్తున్నారు, రౌడీలు ఆగమని చెప్తారు జూబ్లీహిల్స్ అంటారు కదా. నవీన్ యాదవ్ అంటేనే ప్రజల కోసం పనిచేసే ప్రజానాయకుడు నవీన్ అన్న. ఓ కేటీఆర్ మాట్లాడినట్లు రౌడీ షీటర్ కాదు, ఓ ఇంతకుముందు ఇచ్చినాడు రౌడీ షీటర్. వాడు ఏసీ హోటల్లో 5 స్టార్ హోటల్లో కూర్చొని సూట్ కేసులు డబ్బులు బెదిరించి వాడిని బెదిరించి వీడిని బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. అటువంటి ఎమ్మెల్యే చేశారు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల మద్దతుతోటి ప్రజానాయకుడు నవీన్ యాదవ్ అన్న. కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతే లేదు, అసలు గెలవదు అంటారు కదా. ఎవరన్నా అన్నోళ్ళు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు. బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి కాదు, రాబందుల సమితి అది. బీఆర్ఎస్ అంటే బట్టెబాజ్ సమితి. వాళ్ళు మాట్లాడినా చిలక జోస్యం చెప్తారు, అది చెల్లంది. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు కలుస్తాడు. రేవంత్ రెడ్డిని అట్లనే అన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి గద్దెనెక్కి కూర్చున్నాడు. ఈ రోజు ఇప్పుడు కూడా అంటూ రేవంత్ రెడ్డి 500 రోజుల దిగిపోతాడు సీఎం, ఆయనకైనా మంత్రులు సహకరిస్తలేరు, ఉండనే ఉన్నాడు ఆయన. కేసీఆర్ సీఎం అవుతాడట కేటీఆర్ చెప్తుంది. కేటీఆర్ త్వరలోనే డబుల్ బెడ్రూమ్ కట్టించండి మా రేవంత్ అన్న. రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం. స్థానిక సంస్థలు ఎలక్షన్ కాగానే చెల్లెలేమో లిక్కరు రాని, కొడుకేమో మహారాణుల రాని, ఏమంటారు మన ఆమె సినిమా హీరోయిన్ రాకుల్ రావు, ఆయన పోతాడు. లిక్కర్ రాని పోతుంది. ఈడ 66 కోట్ల ఇంట్లో పోతాడు, కార్ రేస్ లో పోతాడు. కేసీఆర్ ఏం చేశాడు? కేసీఆర్ ఫామ్ హౌస్ లో మొత్తం విద్యుత్ స్కామ్ లో పోతాడు, భూ స్కామ్ లో, ధరణి స్కామ్ లో పోతాడు. ధరణి స్కామ్ లో తోటి ఈ రోజు మొత్తం రైతులతోటి
ఒక చిన్న సన్నకారు అయిన రైతే లేకుండా పోయిండు. మొత్తం ఉన్న వాళ్ళకే రోల్ మోడల్ అయింది. వాళ్ళ కుటుంబానికి బంగారు తెలంగాణ చేసుకున్నారు, వాళ్ళ కుటుంబ తెలంగాణ చేసుకున్నారు. అంతేగాని ఈ ప్రజల కోసం తెలంగాణ రాలేదు. ప్రజా తెలంగాణ ఇప్పుడు వచ్చింది. అందుకే కదా పోయి ఆడ టీఆర్ జైల్లో కూర్చున్నది. అందుకే ఆడ కూర్చొని చేస్తుందేమో. టీఆర్ జైల్లో అందరికి లిక్కర్ దాపి జనాలను లేకుండా చంపేసుకుంటూ పోయింది. చీప్ లిక్కర్ దాపి ఇంకేం బంగారు తెలంగాణ చేస్తామే. అయిపోయింది కాబట్టి తండ్రి కొడవసలే, కొడుకు కొడవసలే, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పుడు వాడి మళ్ళా జనాల కోసం ఏదో సింపతి చూపించుకోనికి, ఉనికి చాటుకోనికి వస్తుందామే. అంతేగాని ఉనికి చాటుకోనికి వస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీ లేదు, బీజేపీ లేదు. బీజేపీ జనాలను మోసం చేసే పార్టీ బీజేపీ అనేది. బీఆర్ఎస్ ఏమో ఆల్రెడీ మోసం చేసిన పార్టీ. బీజేపీ ఏంటంటే మోసం చేయనికి వస్తున్న పార్టీ. ఈ రెండు పార్టీలను ప్రజలను ఎవరు నమ్మతలేరు. రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాపాలన ఇది. 100% నవీనాదన గెలుస్తున్నాడు. జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై రేవంత్ అన్న. నా పేరు షేక్ మునీర్ అండి. నేను డ్రైవర్ అండి. నేను స్థానికుడు కాదండి. ఇక్కడ నేను జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగట్టడానికి వచ్చినాను అన్న. బీఆర్ఎస్ పార్టీలా మాకేం జరిగిందన్న? ఒక రేషన్ కార్డు రాలే, దొడ్డు బియ్యం అవి తినాలి, లేదంటే కూలకేయాలి. కడుపు నొప్పి మొత్తం దొడ్డు బియ్యం. అంటే కేసీఆర్ కు ఈ యొక్క గుర్తుకు రాలేదా? గతంలో పేదవాళ్లకు సన్న బియ్యం ఇవ్వాలి, కొన్ని సంక్షేమాలు ఆపుకునేది ఉండే. పేదలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఖజానా నుంచి నువ్వు బియ్యం ఇవ్వాలని తెలదా? ఈ యొక్క రేవంత్ అన్న ప్రభుత్వము పేదలకు కడుపు నిండా అన్నం తిని, పిల్లలకు స్కూల్కి వెళ్ళే పిల్లలకు మంచి భోజనం పెట్టాలని చెప్పి, కుటుంబం అందరినీ సంతోషంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిండు మనసుతో పేదవాళ్ళని ఆదుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సన్న బియ్యం గురించి మాట్లాడితే ఆ సన్న బియ్యం మంచిగా లేవు, దొడ్డు వస్తున్నాను, నూకలు ఎక్కువనే అని చెప్పేసి అంటారు హరీష్ రావు వాళ్ళందరూ అంటారు. ఇప్పుడు అన్న సన్న బియ్యంలా ఒకటి చెప్తా నేను, నువ్వు చేను బియ్యం పండించినా కానీ రాళ్ళు ఏరుకొని వండుకోవాలి. రేషన్ బియ్యంలా మరీ రేషన్ బియ్యం మళ్ళీ 50 రూపాయలు 60 రూపాయలు కిలో సన్న బియ్యం ఇస్తే ఎవరైనా పనిచేస్తారన్న? ఇచ్చిన కాడికి తీసుకోవాలి. ప్రభుత్వం మీద భారం పడుతుంది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచన చేసి కనీసం సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి ముందుకు వచ్చింది. గత ప్రభుత్వాలు ఏం చేసాం అందరికి తెలుసు. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ నియోజకవర్గంలో అనుభవం లేని వ్యక్తిని నిలబెట్టి, ఒక అమాయకురాలిని, ఆమెకు అసలు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేదన్న, ఏదో అనవసరంగా పెట్టి ఆమెని అభ్యర్థిని నిలబెట్టి బలవంతపు రాజకీయాలు చేయాలని చెప్పి కేటీఆర్ గారు కంకణం కట్టుకొని తిరుగుతుండు. కానీ అవునన్నా, ఇప్పుడు అర్ధరాత్రి నాకు ఆపద వస్తుంది, నేను పేదోన్ని, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఒక మహిళ ఇంటికి పోయి డోర్ కొట్టి లేపాలనా? ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి నవీన్ యాదవ్ని గెలిపించుకోవడానికి మేము అందరూ కూడా కంకణం కట్టుకున్నాము. స్థానికంగా ఉన్న జూబ్లీస్ బోరమండలం నియోజకవర్గం ఉన్నటువంటి బోరమండలం, జైరాబాద్ నుంచి ఇక్కడ సంగారెడ్డి, మెదకు అందరూ కూడా బతుకుదేరి కోసం వచ్చిన స్థానికులు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్లకు కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా ఇంటి వరకు తీసుకెళ్లలేడు. ఓట్లు అయితే కావాలి, మరి అభివృద్ధి ఓట్లు చేయాలి. నీకు ఓట్లు కారా? నియోజకవర్గాలు ఓట్లు వేస్తలేరా? గత ప్రభుత్వం నీకు 2 సార్లు అవకాశం ఇచ్చిర్రు. నువ్వండి సెటిల్మెంట్ రాజకీయాలకు దిగినా అని చెప్పి కొందరు ఇంటికి వెళ్తే ఎవరో చెప్తా ఉన్నారు ప్రచారానికి. అదేవిధంగా కేటీఆర్ గారు ఇక్కడ రౌడీజాన్ని సృష్టిస్తారు. కేటీఆర్ గారు, మీరు గత ప్రభుత్వంలో ఏం చేసిరో ప్రజలకు చెప్పండి. మేము ఇది చేసినాము, మేము ఓటాడడానికి వచ్చినాము, మళ్ళీ మాకు ఆదరించడం చెప్పండి. మీ ఎమ్మెల్యే గారు కనీసము స్థానికంగా ఉన్నటువంటి ప్రజల గురించి ఏ రోజు కూడా అసెంబ్లీలో ఒక 10-15 నిమిషాలు మాట్లాడినా అన్న కేటీఆర్? ఆ సమాధానం ఫస్ట్ ప్రజలకు చెప్పు. అది చెప్పిన తర్వాత నీ ఓటు అడిగే హక్కు నేను సాగలిస్తాం. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు, ఇచ్చిన గ్యారెంటీలు ఏమైనా కాంగ్రెస్ అన్న, ఇప్పుడు నేనే ఉన్న ఉదాహరణ నేను చెప్తా. నాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకు నా యొక్క భూమి రైతు పాస్బుక్ వచ్చింది. రాలేదన్న, ఎక్కడ గోల్మాల్ చేసిరో నాకు తెలుస్తలేదు. కాంగ్రెస్ వచ్చినాక తన్నుకుంట మా ఇంటికి వచ్చింది పోస్ట్ లా. అది ఎట్లా వచ్చిందో మరి ఆ దేవునికి యొక్క భగవంతుడి యొక్క మరి కేసీఆర్ హరీష్ రావులు ఏడదాపిట్రు నాకు అర్థమైతలేవు. మరి రేవంత్ అన్న పోయి దోలాడి తన్ని తీసుకొచ్చి మాకు ఇచ్చిండేమో అని నేను అనుకుంటున్నా. మరి అదేవిధంగా కేటీఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలను వాడుకొని కనీసము ఒక మంత్రి పదవి ఇవ్వలేడు. ఎక్కడో ఒక ఎమ్మెల్యే ఇచ్చిండండి బోధన్లా షకీల్ అని చెప్పి, ఆయన వాళ్ళకి చెంచాగిరి చేస్తాడండి, ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చారు.
మంత్రి పదవి ఇచ్చిర్రు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిర్రు. ఎవరికి ఇచ్చిరండి? మహమూద్ అలీ గారికి. ఆయన మూసుకోమంటే కూర్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఆయన ఏం చేసిండండి? ఏ రోజైనా మా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీల గురించి ఒక అర్ధగంట గంట మాట్లాడిండా? ఎట్లా తెలుస్తుంది మా సమస్యలు, మైనార్టీల సమస్యలు? ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మా కుటుంబ సభ్యులు. గత చరిత్రలో రాసింది ఫిరోజ్ గాంధీ గారు ఎవరు? మా మైనార్టీ బిడ్డ, మా యొక్క కుటుంబ సభ్యుడే ఫిరోజ్ గాంధీ. ఆ యొక్క రాజకీయం మాకు ఎప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు వారు ఇచ్చిన, రైతులకు వారు ఇచ్చినటువంటి, పేదలకు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ భూములు కానీ అవే కానీ ఇప్పుడు కూడా పేదలు కూడా వాటితోనే జీవనం కొనసాగిస్తున్నారండి. కానీ మైనార్టీ ఓట్లు మన అజరుద్దీన్ మంత్రి చేసి కేవలం మైనార్టీ ఓట్ల కోసమే గుర్తొచ్చారు. మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆయన మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ కి మైనార్టీ మీద ప్రేమనే లేదా అంటారు. లేదండి, అదంతా అబద్ధము. అజరుద్దీన్ గారు పెద్ద పేరు పొందినటువంటి మహా వ్యక్తి అయినా, మనకు వరల్డ్ కప్ లో క్రికెటర్ మ్యాచ్ గా ఇండియా కెప్టెన్ కూడా పనిచేసినారు. వారు గత జూబ్లీస్ ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో వచ్చారు. మరి స్థానికంగా వారంతా గుండాయిజం, రౌడిజం కి బీఆర్ఎస్ ప్లాన్ చేసి ఒక క్యాండిడేట్ ని స్వల్ప మెజారిటీతో ఓడగొట్టడం జరిగింది. అదేం పెద్ద కథ కాదు. మా యొక్క ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసి వారికి ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా గుర్తించి తర్వాత మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ రోజు నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజలందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఒక మైనార్టీ పదవి వచ్చిందంటే మా యొక్క ముస్లిం భాయ్కి ఈరోజు మైనార్టీకి ఒక మంత్రి పదవి వచ్చిందంటే మేము అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్తామని చెప్పి కూడా నేను గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. ఇలాంటి లూటి రాజకీయాలు చేయొద్దని చెప్పి ప్రత్యేకంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు. అన్న ఏం పేరేనా? నా పేరు కృష్ణనాయక్. ఏం చేస్తుంటారే? నేను ప్రజెంట్లీ ఆర్ఎంపీ డాక్టర్. సో ఎట్లుంది ఇప్పుడు ఈ ఏరియా జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చింది, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు, ఎవరు కోటి ఇవ్వని అంటారు, ఏం చెప్తారు? దాదాపు ఒక 5 days నుంచి నేను కాన్వెన్సింగ్ లో, యూసుఫ్ కూడా కాన్వెన్సింగ్ లో ఉన్నా. 221, 223, 224, 220, 17, 217 నుంచి అన్ని బూత్లకు కొద్దిగా మెయింటైన్ చేసుకుంటూ తిరుగుతున్నాం. వాస్తవానికి మేము కండ వేసుకొని పోయినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తుంటారు. కండవ తీసేసి పోతే కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాను. నేను కావాలని కూడా ఒక కూరగాయలు అమ్మేటతనికి క్వశ్చన్ అడిగా, అసలు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనుకుంటారు, నవీన్కి ఎందుకు ఓటేయాలని అడిగితే దాదాపు 15 సంవత్సరాల నుంచి తను సొంతంగా ఎదిగి ఈరోజు మాలాంటి వాళ్లకు వెన్నెంక ఆయన ఉండు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి తనని గెలిపిస్తే మాకు న్యాయం జరుగుతుంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే వారు చేయలేని పని తను చేశారనే నమ్మకం మా మీద ఉంది కాబట్టి తను గెలవాలనుకుంటున్నారు. అలాగే అతను ఒక బీసీ నాయకుడు. మీరు బాగా గమనించారో లేదో, టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే బీసీ సామాజిక నాయకులకు సంబంధించిన వ్యక్తిని క్యాండిడేట్ డిసైడ్ చేసింది కాబట్టి మేమందరం స్వయంగా వారి వెంట తిరిగి అవసరమైతే ఒక 2 రోజులు పని చేసుకుని వారిని గెలిపేందుకు రెడీగా ఉందామని చెప్తున్నారు ప్రజలు. ఎస్, కానీ బీఆర్ఎస్ వాళ్ళు రేపు ప్రజలు బాగా వ్యతిరేకత ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద, గెలవనే గెలవదు. సో బాకీ కార్డులు గ్యారెంటీలు ఇవ్వలేరు కాబట్టి బాకీ కార్డులు అవన్నీ వస్తున్నాడు. ఎస్, బాకీ కార్డులు అంటేనే మనం అనుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ రాకముందు వారి నాయకుడే బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ అన్న పదం ఏంటిది, తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో తొలి ముఖ్యమంత్రి దళితం చేస్తామన్నారు. చేశారా? అదే చేద్దాం వాళ్ళని అడుగుతారు. మొన్న హరీష్ కౌశిక్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే, అదే అతని పేరు పాడి కౌశిక్ రెడ్డి, ఓటర్ దగ్గరికి పోయి మా బీఆర్ఎస్ కోట్ వేయాలని అడిగితే పక్కన నేను ఉన్నాను. అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, నాయన 15 సంవత్సరాల నుంచి మీ బీఆర్ఎస్ గెలిపించినాం, మాది అభివృద్ధి జరగలేదు, మీరు కనీసం దయచేసి మీరు ఓటు అడగకండి, మేము నవీన్ యాదవ్ డిసైడ్ అయినాం, జస్ట్ మేము మెజార్టీ కొరకు మాత్రమే ఆలోచిస్తున్నాం అనే పదాన్ని ప్రజలు క్లియర్ గా చెప్తున్నారు. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఆల్రెడీ గెలిచినాం, జస్ట్ మెజార్టీ. అదే మెజార్టీని కొద్దిగా పై స్థాయికి తీసుకోకపోతే నవీన్ అన్నకి ఇంకా మంచి పేరు రావాలనే ఆలోచనతో ఉన్నాం. లేదా కానీ కొన్ని సర్వేలు, కేకే సర్వేలు అని చెప్పేసి ఇంకో సర్వేలు అన్ని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కే ఉంది మైలేజ్ అని చెప్పి చూపిస్తారు కదా. ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను, నేను నిన్న కేటీఆర్ వచ్చింది. వాస్తవానికి యూసుఫ్ కూడా కేసీఆర్ రావాల్సి ఉండే, వర్షం వస్తుంది, నేను కాదంటలేను. నిజంగా బీఆర్ఎస్ మీద ప్రజలు నమ్మకం ఉంటే కేసీఆర్ గురించి ఆగుతారు కదా, కేటీఆర్ గురించి ఆగుతారు కదా. అంటే వాళ్ళు వెళ్ళిపోయారంటే అఫ్రేడ్ నువ్వు కూలికి ఇచ్చి పైసలు తీసుకొచ్చిన మన జనాలు వర్షం రాగానే వెళ్ళిపోయారు. నిజమైన నీ కార్యకర్తలు ఉంటే, నిజమైన నాకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే కేటీఆర్ కోరికైతే ఆగుతారు కదా.
ఆయన తెలిసిపోతుంది కదా వాళ్ళు ఓడిపోయారని. ఆ ఓటమికి తట్టుకోలేక ముందే మా మీద ఊహాగానాలు తీసుకొస్తారు. అంటే ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారాలే 100%, 99% కూడా కాదు. అంటే కొంతమంది మహిళలు బోరు వీక్న ఫోన్లను తీసుకొచ్చి వాటితో కూడా ప్రచారం చేస్తారు కదా. చేస్తున్న మహిళలలో మీరు బాగా గమనించండి, ఒక మహిళ అయినా ఈసూప్గూడ కాన్స్టిట్యూన్సీ నుంచి బయటకు వస్తుందా వాళ్ళెంబడి? ప్రతి ఒక్క మహిళ ఇంతకుముందు మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్ అని కూడా వస్తారు తప్ప ఈసూప్గూడ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఒక్క మహిళ అయినా ప్రచారం చేస్తుందా చూసుకోండి. నైతికంగా వాళ్ళు ఓడిపోయారు. ఆ ఓటమిని తట్టుకోలేక రోజుకో కేటీఆర్కి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉండు ఇప్పటికైతే. కానీ బాగా చెప్తారు కానీ ఇప్పుడు నెక్స్ట్ మా 500 రోజుల్లో కేసీఆర్ సీఎం కాబోతుండో, రేవంత్ రెడ్డి దిగిపోతాడు సీఎం పదవి నుంచి. సో ఆగురు జరా ఇంకా ఈ ఆగు రోడ్లతో భయపడతామని కేటీఆర్ అన్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, కేసీఆర్ కి లైఫ్ ఇచ్చిందే శ్రీశైలం అన్న, ఇది అందరు తెలుసు. మరి అప్పుడు శ్రీశైలం అన్న రౌడీ అనే పదం తెలియదా? అప్పుడు కదా అన్న చేసింది. ఇప్పుడు నవీన్ యాదవ్ జనాలకు స్వచ్ఛందంగా చేసి దాదాపు లాస్ట్ ఎలక్షన్ లో అన్నకు ఎంఐఎం మీద నిలబడితే 30,000 ఓట్లు వచ్చినాయి. మాకు ఇప్పుడు కావాల్సిన గెలవనికి 45,000 ఓట్లే. అంటే కాంగ్రెస్ పార్టీకి 40,000, 30,000 అన్నవి ఇండిపెండెంట్ ఓట్లే ఉండే. 70,000 ఓట్లు మాకు ఉన్నాయి ఫిక్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 40%, 50% మించి పోలింగ్ జరగదు. పోలింగ్ జరిగినప్పుడు మాకు కావాల్సిన ఓట్లు ఏంటి? 50,000 ఓట్లు కావాలి. ఆల్రెడీ నేను 20,000 మెజారిటీతో ఉన్నా అని చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీని సరిదిద్దుకొని బయటకు వచ్చి బహిరంగ జనాలతో మాట్లాడితే బాగుంటది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో నవీన్ అన్న గెలుపు ఖాయం అయిపోయింది. మెజారిటీ కొరకు మాత్రమే మేము కష్టపడుతున్నాం. మాగంటి సునీత నా చెల్లెలు లాంటి ఆమె. సో ఏ టైంలో ఏం ఆపద వచ్చినా నేనున్నా, మీ జూబ్లీహిల్స్ ప్రజలకున్నా అని చెప్పి చెప్తున్నారు కేసీఆర్. అంటే మాగంటి గోపి కూడా వాళ్ళకి వరుసకు బావ అనుకోండి, చెల్లెలు అనుకున్నప్పుడు మీరు బావనే కదా. మరి దాదాపు 10 సంవత్సరాలకి మాగంటి సునీత ఎక్కడ ఉన్నది? బీఆర్ఎస్ ఉండే కదా. మరి అప్పుడు చేయలేదు డెవలప్మెంట్, ఇప్పుడు ఏం చేయగలుగుతాడు ఆయన? ఇప్పుడు వెన్ను ఉండడం వేరు. అప్పుడు 10 సంవత్సరాలు ఏ రోజైనా సరే వచ్చి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి వచ్చి బహిరంగ నేను ఇంత నిధులుస్తున్నాను ప్రకటించిన దాఖలు ఏమైనా ఉంటే చెప్పమనండి, మేము దాన్ని సవాలు స్వీకరిస్తాం. అలాంటిది వ్యక్తి కనీసము ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు రాలేని పరిస్థితులు, నేను బయటకు వస్తే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు క్లారిటీ లేక అసలు వాళ్ళ మెంటల్ టెన్షన్ గా వాళ్ళు రోజుకో రోజు హాస్పిటల్ పోదు. పాపం ముసలాయన ఇంట్లో అనుకుంటేనే బెటర్, ఇంకా తీసుకురావాలని వాళ్ళు అనుకుంటారు. పులి రెస్ట్ తీసుకుంటారు, బయటకు వస్తే పులి బయటకు వస్తే కథ వేరే ఉంటుంది. ఓకే, పులే అనుకుందాం. ఎలక్షన్ కి ఇంకా 4 రోజులు టైం ఉంది. నిజంగా పులి అయితే ఏం చేయాలి? ఈ పార్టీకి దిగాలి. అంటే భయపడే బయటకు వస్తలేదు. అంటే కాంగ్రెస్ లో భయపడేది, పులి రేవంత్ రెడ్డికి భయపడ్డది కదా. భయపడే ప్రశాంతంగా 5 సంవత్సరాలు చేసుకోండి, అయినా నేను రాననే కదా రెస్ట్ తీసుకుంటుండు. ఇంకా దాంట్లో డౌట్ ఏముంది? అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలే చాలు, ఆయన కేసీఆర్ ఏమవుతాడు బరాబర్ అన్న బ్రదర్. మీరు మంచి క్వశ్చన్ వేసారు. ఈ రోజు కూడా చెప్తున్నా కేటీఆర్ ఇప్పటికి 11వ సభ. ఏది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మాత్రమే, నేను వేరే గురించి మాట్లాడుతున్నా. ఇది ఇలా బోరబండలో చేస్తున్నా అనుకుంటా. 11వ సభ. 11వ సభల వారు మాట్లాడినది ఒకటి, మా రేవంత్ రెడ్డిని ఫోటో వీడియోలు పెట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిపోతుండు. మాకు అంతకంటే కావాల్సింది ఏముందబ్బా? ఇప్పుడు మా రేవంత్ రెడ్డిని టీవీలలో చూపించు, అయ్యా ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఆయనే చెప్పిపోతుంది కదా, కేటీఆర్ చెప్పిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది పోయి చూపిస్తుంది కదా రేవంత్ రెడ్డికి. అంటే ఓటేస్తే జూబ్లీహిల్స్ సాగం అయిపోతుంది, అందుకనే చూపిస్తున్నాను అంటుంది. ఓకే, మేము గవర్నమెంట్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2.5 సంవత్సరాలు అయింది. 2014లో నుంచి 2024 వరకు మీరే ఉన్నారు కదా. మరి అప్పుడు ఎందుకు డెవలప్ కాలేదు? జూబ్లీహిల్స్ అంటే హైదరాబాద్కి నడిబొడ్డు. భారతదేశంలో జూబ్లీహిల్స్ మీద ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి స్థానాన్ని మీరు కావాలనే కదా నెగ్లెక్ట్ చేసి ఇక్కడ ఈసూప్ కూడా మా చర్చి పక్కన చూడండి ఎంత దారుణమైన వ్యవస్థ ఉంది. అదే మేము నిన్న మాట్లాడి, అదే మా మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి అది క్లియర్ చేయించడం జరిగింది. అంటే వాస్తవానికి మనం నిజాలు మాట్లాడుకోవాలి. జూబ్లీహిల్స్ ప్రజలు సామాన్య పీపుల్ గారు, వాళ్ళు చదువుకున్న వ్యవహారంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు. నవీన్ యాదవ్ గెలవబోతుండు. నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలుస్తుండు. నా పేరు కృష్ణయ్య, విలేజ్ దమగ్నాపూర్, దేవరకర కాన్స్టిట్యున్సీ. జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే స్థానిక. ఆయన కూడా ఇక్కడ ప్రచారంలో నిమగ్నమై ఉంటారు. ఆయన అందరం కలిసి వచ్చింది. ప్రచారం ఏమని చెప్తారు? ప్రజలకు ఏమని అడుగుతారు? ఏమన్నా ఉంటే ఏమని ప్రజలకు ఏమంటున్నాం అంటే, మీకు ఎవరు మంచిగా పనిచేస్తారో వాళ్ళకే ఓటేయమంటున్నాం. మేము కూడా ఏదో
చెయ్యాలి అయినా కానీ జుల్మి లేదు బలిమి లేదు. మంచి వ్యక్తి, స్థానికంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి సేవ చేసిండ్రు. మీరు ఎవరు మంచి వ్యక్తో వాళ్ళని ఎన్నుకొని ఓటేయమని చెప్తున్నాం తప్ప మేము మీకు ఖచ్చితంగా వేయాలని మేము అడగడం లేదు. జనాల దృష్టిలో అయితే 100కు 100% నవీన్ యాదవే ఓటేసి గెలిపిస్తారని మాకు నమ్మకం కలిగింది. మేము వచ్చిన ఒక 4-5 రోజుల్లోనే మాకు కలిగిపోయింది అన్నమాట. నమ్మకం కలిగిందా? కలిగింది. ప్రజలకు బెదిరిస్తారు. ప్రతిపక్షం బురదలు అంటే ఏదైనా ఒకటి చెప్తేనే జనాలకు అవతలకు తెలుస్తుంది. ఏ మంచోడు అని తప్పదు, రాళ్ళేసి కొడుతూనే ఉంటారు మంచోని. ఇప్పుడు పండ్లు కాసే చెట్టునే రాయి తీసుకొని కొడితేనే కింద పడుతుంది, ఊక పడదు కదా. ఇప్పుడు అది కూడా మంచోడు అయినందుకు ఆయన బురద జరగడం కోసం ఏదైనా ఒకటి అనక తప్పదు. రాజకీయం చేస్తూనే ఉంటారు రాజకీయ నాయకులు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి పనులు ఎత్తలేదు, గ్యారెంటీలు ఇచ్చినా అమలు ఎత్తలేదు, ఏడికించి గెలిపిస్తారు దాన్ని అంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి అప్పులు చేసిపోయిండ్రు. దాన్ని ఒకటొకటి అన్ని తీసుకొని రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఈయన చేతులకు వచ్చింది కాబట్టి ఆయన చేసిన అప్పల్లో ఈయన ఊడ్చేది ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా, జనాలు చూస్తున్నారు. ఈయన కూడా అంత టైం అయినా అంతటి వరకు ఏది అనేది తెలిసిపోతుంది, అంతే కదా. మరి ఇస్తారంటారా 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు ఇస్తారంట? ఇస్తారు. ఇప్పుడు ఈయన పాలన ఉంది కదా, పాలన చూసి ఇస్తారు. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఒకటొకటి జనాలు ఓటేసి గెలిపించుకున్నారు కనుక కొద్దిగా ఓపిక పట్టాలి, అయితే అన్ని చేస్తారు. రేవంత్ రెడ్డికి సీఎం అయితే లేదని చేయడానికి వస్తలేదు అంటారు కదా. చేయనికి ఎందుకు వస్తలేదు? రాందే ఇన్ని పనులు చేస్తున్నాడా, ఇంత చేస్తున్నాడా? ఒకటొకటి అవుతుంది కానీ టైం పడుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు పార్టీ ఎట్లుండే అంటే అంత పొద్దున్న పార్టీ పరంగా పనిచేస్తుంది. ఇది బడుగు బలైన వర్గాలకు అందరికీ కలిసేటట్టు, అందరికి సమాన హక్కు వచ్చేటట్టు ఈయన పాలన నడుస్తుంది. దాన్ని మళ్ళీ ఇంకా టైం పడుతుంది ఇప్పుడు అట్లా. మరి ఇప్పుడు మన మహిళలకు ఇస్తాను 2500 ఏమైంది అని చెప్పి ఇవన్నీ హామీల గురించి అడిగి బాకీ కార్డులు వస్తుంది కదా బీఆర్ఎస్ వస్తుండ్రు. అంటే ఇప్పుడు ఇంకా నీకు రెండోసారి కూడా మళ్ళీ రిపీట్ చేయను, టైం పడుతుంది అని చెప్తున్నా. అదే కానీ టైం పడుతుంది, ఇంకా పాలన ఉంది కదా, అప్పటి వరకు చేస్తాం. 100 రోజుల్లోనే చేస్తా అని చెప్పారు, ఇంకెన్ని పాలన అని అనుకుంటారు కదా. 100 రోజులు అంటే ఇప్పుడు అన్ని ఒకటేసారి అమౌంట్ సెట్ చేయలేము. ఈయన ఇంట్లోకి వెళ్ళి అయితే దాడు కదా, బయటి నుండి వస్తుంటేనే ఏదైనా చేస్తాడు. ఉన్నాయి కొన్ని చేస్తున్నాడు, టైం పడుతుంది, చేస్తాడు. చేయడానికి ఏం లేదు. ఒకటొకటి ఫ్రీ బస్సు, ఇవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని చేసుకుంటూ వస్తున్నాడు, చేస్తాడు. చేయడానికి అది వాళ్ళకి అది ఆయనకు తెలుసు కానీ ఓటేసి గెలిపించుకున్న జనాలకు తెలియదు కదా. అంటారు, తప్పదు, పడాలి, గెలుస్తాడు. 100కు 100% గెలుస్తాడు. సర్వేలు ఇంకా ఒక రకంగా చెప్తాయి, దాన్ని పట్టుకొని మనం అనుకునిక రాదు. ఇప్పుడు రేపు 14 తారీఖు, ఇది 11 తారీఖు అయిపోతే రిజల్ట్ తెలుస్తుంది కదా, ఎవరు గెలిచేది ఏంటనేది. గెలుస్తారు, కన్ఫామ్ గెలుస్తారు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? లక్ష్మణ్ అండి. ఏం చేస్తుంటారు? నేను అడ్వకేట్ అండి. సో చెప్పారు, ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఏ పార్టీ అనుకుంటారు? ఓలకు సపోర్ట్ చేద్దాం అనుకుంటారు, ఓలను గెలిపిద్దాం అనుకుంటారు? మేము కాంగ్రెస్ గెలిపించాం అనుకుంటున్నాం. అనిల్ యాదవ్ గారికి ఫుల్, బీసీ వాళ్ళంతా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. నవీన్ యాదవ్ గారికి నవీన్ చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు కావున ఆయనకు మేము ఓట్లు వేసి గెలిపించాలని మేము అనుకుంటున్నాం. విద్యావంతుడు అని అంటారు కదా, రౌడీ అంటారు, దాదాగిరి ఇస్తారంట, ధమ్కీలు ఇస్తారంట, ఇవన్నీ అంటారు కదా, మన ప్రచారం ఉన్నాయి కదా. అయితే వీళ్ళు ఎలా అయితే ధమ్కీలు ఇస్తామని అంటుండ్రో, ఫామ్ హౌస్ లో ఎవరు బాగోతాలు ఆడినరు, ఎవరు ఏం చేసిండ్రు అన్ని మాకు తెలుసు. కేటీఆర్ గారు ఎన్ని బాగోతాలు ఆడిండ్రు, ఆయన ఫామ్ హౌస్ లో మొత్తం రేవు పార్టీలను పెట్టిండు, ఎన్ని కళాలైన మాకు అన్ని తెలుసు. ఇప్పుడు రౌడీ షీటర్ అని అంటున్నాడు కదా, రౌడీ షీటర్ అన్నప్పుడు నువ్వు వాళ్ళ కేసులు తెచ్చి ముంగల పెట్టాలి కదా. నీ అవసరం ఉన్నప్పుడేమో మీ నాయనేమో ప్రతి విషయానికి పోయి డబ్బులు తీసుకుంటాడు, పార్టీ ఫండ్ కావాలంటాడు, పార్టీకి వెహికల్ కావాలంటాడు. ఆ రోజు సంఖ నాకిన తెలుగు లేదా నీకు? ఈ రోజు ఆయన రౌడీ ఆయన గుర్తుకొచ్చిందా? మీకు సేవ చేసిన రోజు ఆయన రౌడీ ఆయన గుర్తుకు రాలేదా? పక్కన మీద బురదాదాలు సంతోషపడే వ్యక్తులు మీరు టీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, రౌడీ రాజ్యం అవుతుందంట కదా. జూబ్లీ హిల్స్ నామినేషన్లు కూడా అందరు రౌడీలో వచ్చారు, ఆకు రౌడీలు భయపడతామని కేటీఆర్ అంటారు. జూబ్లీ హిల్స్ రౌడీలు అని అంటున్నాడు కదా, ఆయన చాలా తప్పు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ రాజకీయాల్లో ఉండే మొత్తం శ్రీమంతులు, కొన్ని స్లమ్ ఏరియాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే స్లమ్ ఏరియాలో సేవ చేసే దృక్పథం ఉన్నోడు కావాలి. డబ్బులు ఉన్నోడు పోయి సేవ చేయలేడు, డబ్బులు ఉన్నోడు పోయి పేదోళ్ళ గల్లీల్లో నడవలేడు, వాళ్ళకి సేవ చేయలేకపోతాడు. మీరు మాట్లాడేటి అన్ని తప్పుడు ప్రచారాలు. మీ ఎమ్మెల్యే గారు ఉండి 15 ఏళ్ళు మీ ఎమ్మెల్యే గారు ఉండి ఎలాంటి డెవలప్మెంట్ లేదు గల్లీల్లో. మీరు మాట్లాడే హక్కు మీకు లేనే లేదు. మీరు ప్రజలను మోసం చేస్తున్నారు. అదే విధంగా మీరు స్కీమ్స్ అని అంటున్నారు కదా, ఇప్పుడు ఫ్రీ బస్ అనేది వచ్చింది. ఇప్పుడు
విలేజ్లోనేమో రైతు బంధాన్ని ఇచ్చిండ్రు, రుణమాఫాన్ని ఇచ్చిండ్రు, దళిత బంధు ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? దళితునికి 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఎక్కడ ఉన్నది మీ 3 ఎకరాలు? మీరు ఇచ్చిన అన్ని ప్రగల్భాలకిన హామీలే కానీ ఏ హామీని మీరు నెరవేర్చలేకపోయినారు. తెలంగాణ బంగారు తెలంగాణ ఇష్టం, మేము మొత్తం డెవలప్ చేస్తాము, మొత్తం తెలంగాణ చెప్తున్నాం, మెరిసేటది ఇష్టం అంటారు. బంగారు తెలంగాణ ఎవరికైందంటే కేసీఆర్కి అయింది, కేటీఆర్కి అయింది, కవితకు అయింది, సంతోష్ రావుకి అయింది, హరీష్ రావుకి అయింది. ఇప్పుడు కరోనా టైంలో మొత్తము సెక్రటరియట్ ఇవన్నీ కూల్చి నువ్వేం బాగవుతాలో ఆడినో టీఆర్ఎస్ లో మాకు అన్నీ తెలుసు. నైట్లోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రోడ్లు ఎట్లా వేసిరో తెలుసు, మీకు అక్కడ ఏం దొరుకున్నాయో కూడా తెలుసు, అవన్నీ మీడియాలో వచ్చినాయి తెలుసు. మీరు దద్దమ్మలయ్యి నయం వారసులు, మీరంతా నయం ప్రాపర్టీని కొల్లగొట్టిన వాళ్ళు మీరు. కొట్టి ఈ రోజు మీరు నీతులు చెప్తున్నారా? కాంగ్రెస్ విమర్శించే హక్కు మీకు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు ఏం చేస్తలేదు. మహిళలకి 2500 ఇస్తాం, అవే పోయినాయి. తులం బంగారం ఏమైంది? సో స్కూటీలు ఇస్తే ఇవన్నీ ఇస్తలేరు అని బాకీకట్లు కూడా వస్తారు కదా గాడ గల్లీలో. అయితే మీరు చేసిన అప్పులు ఉన్నాయి, మీరు చేసిన అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చాలి. ఇప్పుడున్న స్కీమ్స్ నడిపించుకుంటూ పోవాలి. ఒకటేసారి అన్ని చేయలేము. మీరు 10 ఏళ్ళలో మీరు చేయండి, మేము 2 ఏళ్ళు అప్పుడు అయిపోతుందా? ఇంకా టైం ఉంది, ఇంకా 3 years ఉన్నది. ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాం. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఇవ్వలేమా? 500కి ఇచ్చినాం. మొత్తం ఇప్పుడు ఫ్రీ సన్న బియ్యం ఇచ్చినాం. నీ హయాంలో నువ్వు 10 ఏళ్ళ నుండి ఒక్కరికి ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు వలికినావు, ఏమి ఇవ్వలేకపోయినావు. అసలు నీకు ఓటేయ్యారు ఎవరు? నువ్వు మొత్తం తప్పుడు ప్రచారం చేస్తున్నావు. సన్న బియ్యం కూడా పైన మోడీ ఇస్తున్నాడు, నరేంద్ర మోదీ ఇస్తున్నాడు. నరేంద్ర మోడీ ఇచ్చిండంటే నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు ఎప్పుడో అడ్వర్టైజ్మెంట్ చేసావా? అది ఎవరు ఇస్తలేరు. తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నది, బీజేపీ గవర్నమెంట్ ఉన్న ఏరియాలో ఎక్కడన్నా సన్న బియ్యం ఇచ్చిర్రా? మీరు మొత్తం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డి అవన్నీ కూడా సగం పైసలు దాంట్లో మాకే మోదీ బొమ్మ పెట్టాలని అంటారు కదా మీరు ఇచ్చే సన్న బియ్యం. బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు మాట్లాడేది వాళ్ళ భాగవతాలని మాకు తెలుసు. ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిర్రు, ఎవరెవరితోని ఏమేం లావాదేవీలు నడుస్తున్నాయి అన్ని మాకు తెలుసు. మీరు ఏంటంటే మీరు విద్యావంతులను మోసం చేస్తున్నారు, అక్కడ మామూలు సామాన్యులను కూడా మోసం చేస్తున్నారు. మీకు ఓటు వేస్తే ఆ ఓటు చెల్లదు. ఎందుకంటే మీరు ప్రగల్భాలు వల్కటోలే. బంగారు తెలంగాణ అని ప్రజలను మొత్తం నాశనం చేసేసారు. జూబ్లీస్ లా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి కదా, కేకే సర్వే, నా సర్వే, ఈ సర్వే అని. సో అన్ని బీఆర్ఎస్ గెలుస్తా అంటారు, మీరేమో కాంగ్రెస్ గెలుస్తా అంటారు. ఆ సర్వేలను మీరు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు. కేకే సర్వే బొంగుల సర్వే, అది పనికిచ్చే సర్వే కాదు. ఎప్పుడో కానీ పబ్లిక్ మొత్తం ఏముందంటే కన్నతల్లి లాంటిది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కోట్ వేస్తే డెవలప్మెంట్ అవుతుంది. 10 ఏళ్ళు మేము టీఆర్ఎస్కి వస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. అందుకని ఈసారి మేము అనిల్ యాదవ్ గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరూ అంటున్నారు. మేము ప్రతి గల్లీలో తిరిగి చూసినాము. అన్ని చూస్తే మీరు 10 ఏళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేరు. ప్రతి ఒక్కరు అనిల్ యాదవ్ గారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు, నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. కానీ చెప్తారు కదా రేవంత్ రెడ్డి ఇంకో 500 రోజుల్లో కేసీఆర్ సీఎం కాబోతున్నారు, రేవంత్ రెడ్డి దిగిపోబోతున్నారు. సో బీఆర్ఎస్ మళ్ళీ అధికారం పడుతుంది, మీరు భయపడకూరు అని కేటీఆర్ మొన్న చెప్తుండే వాళ్ళ కార్యకర్తలు. కేటీఆర్ పిచ్చోడయిండు. ఎందుకంటే ఆయన రాజకీయం సన్యాసం తీసుకున్న రోజులు తొందరగా ఉన్నాయి. ఆయన జొన్నివాడ ఫామ్ హౌస్లో ఏం జరుగుతున్నదో తెలుసు. ఆయన మొత్తం జలసారాయుడు. ఎందుకంటే ఆయన గురించి మొత్తం మాకు అంతా తెలుసు. ఎందుకంటే చదువుకున్న మేధావులకు అంతా తెలుసు ఎలాంటి వ్యక్తి ఏంది. జలసారాయుడు ఎవరి జీవితాలతో ఏం ఆడుకున్నాడు, ఫోన్ ట్యాపరింగ్లు చేసి ఏం చేసిండు, మొత్తం ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు, సినిపిల్లలతో ఆడుకున్నాడు, సామాన్యులతో ఆడుకున్నాడు. ఆయన ఇప్పుడు ఏంటంటే సర్వేలు అంటున్నాడు. కేకే సార్ ఏందండి సర్వే? డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తాడండి సర్వే? డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు సర్వే? ఇప్పుడు పబ్లిక్ లో మొత్తం అభిమానం ఉన్నది కాంగ్రెస్ కే ఉన్నది. కాంగ్రెస్ భారీ మెజార్టీ వ్యతిరేకం, పబ్లిక్ అంతా వ్యతిరేకం అవుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఓటే వాడే గెలవరు అని చెప్పేసి అంటారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేవంటే సీఎం ఎట్లా అయ్యండి? మీ మీద వ్యతిరేకత ఉండే అయ్యిండు. మీరు 10 ఏళ్ళు పని చేస్తే కాంగ్రెస్ కి ఎందుకు బై మిస్టేక్ అంటే బార్డర్లో వస్తున్నారు ఎమ్మెల్యేలు. పూర్తి మెజార్టీతో ఎట్లా వస్తారు? మీలో మొత్తం అడ్డమైన దందాలు చేస్తలేరు, పార్టీని నాశనం చేయడానికి చూస్తలేరు. కాంగ్రెస్ కట్టుబడి ఉన్నారు. రేవంత్ హయాంలో ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేస్తారు. మేము జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతోని అన్నని గెలిపించుకుంటాం. అంటే రేవంత్ రెడ్డి మరో 3 సంవత్సరాలు సీఎం ఉంటారు. ఎందుకంటే కేటీఆర్ అంటాడు 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు అని. సో ఉంటాడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా సీఎం అవుతానికి రేవంత్ రెడ్డి చెప్తారు. మళ్ళీ ఉంటారు నెక్స్ట్ టైం కూడా గెలుస్తారా కాంగ్రెస్? రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు
కింది వరకు వెళ్తున్నాయి. మరో రాజశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు సైనికుల్లా పనిచేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని మంచి చెడులు తెలుసుకుంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు అంటే 3 ఏళ్ళు 500 రోజులు అంటున్నారు. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ ఉంటుంది, మరో 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటుంది. ఏం పేరు బాబాయ్? నా పేరు గణేష్ యాదవ్. గణేష్ యాదవ్. సో జూబ్లీస్ లో యాదవ్ కే సపోర్ట్ చేస్తారు ఎట్లా? యాదవ్కే సపోర్ట్ చేస్తున్నాం. మళ్ళీ యాదవ్ అంతా మొత్తం ప్రచారంకి వచ్చారు, అందరు యాదవ్లు ఉన్నారు. మరి రౌడీలంతా వచ్చారు, రౌడీలంతా ప్రచారం చేసిరు అంటారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. రౌడీలు ఎవరు చేస్తున్నారు ఉట్టి పుకార్లన్నీ రౌడీస్ అని చెప్తున్నారు, రౌడీ భయం అయితే అవన్నీ ఉట్టి మాటలు ఉట్టి మాటలు. వాళ్ళకి ఏదో ఓర్వలేక జీర్ణించుకోలేక ఇవన్నీ రౌడీ ఏం లేదు. తప్పకుండా గెలుస్తుంది, పెద్ద మెజార్టీతో గెలుస్తుంది పక్కనే. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇచ్చిన హామీలు ఏం చేయలేదు, చేస్తుంది ఆడ చేస్తుంది. ఇప్పుడు రేషన్ కార్డులు అవన్నీ ఇచ్చి ఫ్రీ బస్ అవన్నీ ఇంకా చేసేవి ఉన్నాయి. ఆడ 20 నెలలు కాలేదు, చేస్తారు, టైం పడుతుంది. చేసేయాలి 100 రోజులే ఇస్తారన్నారు కదా కాంగ్రెస్ అన్నారు. టైం తీసుకొని చేస్తారు. ఇప్పుడు చేస్తారు, టైమ్స్ లో గెలుస్తారు, మంచి మెజార్టీతో గెలుస్తారు. మాగంటి సునీతమ్మనే గెలుస్తుంది, ఆమెకు సానుభూతి ఉంది, సెంటిమెంట్ ఉంది. అందరికి ఉన్నాయి సెంటిమెంట్లు, అందరికి సానుభూతి ఉంది. తప్పకుండా కాంగ్రెస్ కూడా సానుభూతి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తున్నారు. ఆయన అన్ని స్కీములు ఆయన ప్రభుత్వం ద్వారా బాగానే వస్తుంది, మంచి మెజార్టీతో గెలుస్తారు. అంటే రేవంత్ రెడ్డికి పరిపాలన రావట్లేదు, అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు, నెక్స్ట్ సీఎం కాడు లాస్ట్ అవుతాడు, నెక్స్ట్ సీఎం కూడా ఆయన అవుతాడు. ఆయనకు మంచి పరిపాలన అంత మంచిగా ఉంది, తెలివి ఉండేప్పటికే వచ్చిండు. మాస పని మంచిగా ఆయనే వస్తాడు, మళ్ళీ మంచి పరిపాలన మంచిగా చూసుకొస్తాడు. వారు మంచి మెజార్టీతో గెలుస్తాడు నవీన్ యాదవ్. మరి బీఆర్ఎస్ లేదు, మరి 500 రోజులు నెక్స్ట్ ఇప్పుడు 500 రోజులల్లో సో కేసీఆర్ సీఎం అయితే రాసి పెట్టుకుని మీరు భయపడుతున్నారు. అన్ని మాటలు మాట్లాడతారు, పేక మాటలు అవన్నీ మాట్లాడుతున్నారు. అలాగనే అయిపోద్దా, అవన్నీ అవసరం అవుతాడు. మళ్ళీ నవీన్ యాదవ్ మంచి విజయం సాధిస్తాడు, మంచి మెజార్టీతో వస్తాడు. అంటే కొన్ని సర్వేలు చెప్తున్నాయి కదా బీఆర్ఎస్ గెలుస్తుంది ఇప్పటికి బిఆర్ఎస్ అంటారు. ఇక వాళ్ళు మేమేమో గెలుస్తామంటారు, దాన్ని మనం అని ఎవరిదా చెప్పదు, నడుస్తూనే ఉంటుంది. అంతా చెప్తానే ఉంటుంది. పక్క నవీన్ యాదవ్ గెలుస్తాడు. 14 తారీఖు నాడు మూసీను ఎట్లుంటది జూబ్లీస్ 14 తారీఖు ఎట్లుంటుంది? బాగానే ఉంటుంది, మంచి మెజార్టీతో గెలుస్తాడు. ర్యాలీలు గిరీలు సదర్ కంటే ఎక్కువ ఉంటుంది. నామినేషన్ ర్యాలీకి కట్టే ఎత్తే మొత్తం రౌడీలు వచ్చారు, రౌడీలో ప్రచారం చేసి 14 తారీఖు అయితే మస్తు ఉంటాయి రౌడీలు. ఏడున్నారు రౌడీలు ఇప్పుడు, పోయిందా జమానా రౌడీలు. అవన్నీ ఏదో పుకార్లు. రౌడీలు ఎవరు? రౌడీలు పోయింది, అయిపోయింది. ఇప్పుడు రౌడీ ఎవరు లేరు. ఇది రౌడీల కాలం కాదు, మంచి పరిపాలన కాలం వచ్చింది, పరిపాలన చేస్తాం. ఒక బీసీకి మంచిగా వచ్చింది, అవకాశం ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. ఒక యాదవ్ బీసీకి అన్నీ ఏదో మంచిగా ఒక యువకుడు, విద్యావంతుడు, మంచి వ్యక్తి, అది చేస్తాడని కొందరు గిట్టని వాళ్ళు అట్లే అంటారు. అంతే, పక్కా విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ బాబు. అన్న ఏంది ఇది బ్యాలెట్ ఏంది, మీరేం చెప్తారు? మీరు ఏం చెప్తారు? కొంతమంది పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఓటర్ దానికి పోయినప్పుడు మేము మాట్లాడే దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది. ఈ యొక్క చేయి గుర్తుంటుందమ్మా 2వ నెంబర్ మాది, దీని మీద వస్తే ఇక్కడ సౌండ్ వస్తుంది, మీరు దీని మీద వచ్చి దీని ఓటు మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్తుంది. ఖచ్చితంగా ఏం లేదు, వేస్తుంటారు. ఖచ్చితంగా చేయి గుర్తుకి వేస్తాం. అధికారంలో పార్టీ ఉంది, 3 సంవత్సరాలు మళ్ళీ ఎమ్మెల్యే మాకు కాంగ్రెస్ పార్టీకి కావాలి, ఖచ్చితంగా నవీనాన్ని గెలిపిస్తాము అని చెప్తున్నాం. 3 సంవత్సరాల తర్వాత లేదు తప్పకుండా అభివృద్ధి పనులు చేసి మళ్ళీ కూడా అధికారంలోకి వస్తామని మేమే చెప్తున్నాం. 10 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రవీన్ అన్నకు మంత్రి పదవి కూడా వస్తుంది. ఖచ్చితంగా జూబ్లీ డెవలప్మెంట్ అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాం. ఓటర్ ఖచ్చితంగా ఉంటాడు. లేదండి వాళ్ళది అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మా పార్టీలోకి వస్తున్నారు కాంగ్రెస్. అవునవును, బిడ్డ కూడా వచ్చేస్తుంది. కొన్ని రోజులు అయితే వీళ్ళు కూడా వస్తారు. ఏం లేదు, ఏమి కాదు. అధిష్టానం ఉంటుంది, మళ్ళీ ఢిల్లీ లెవెల్లో ఉంటుంది మా పార్టీ. ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలకు అందుబాటులో ఉంటాడు అన్న. వచ్చే నెక్స్ట్ కూడా కాకపోతే మినిస్టర్ కూడా కావచ్చు కూడా మా ఆలోచన ఛాన్స్ ఉంది ఖచ్చితంగా.